సో ఈరోజు సప్తసతిది మనము ఎలా స్టార్ట్ చేద్దాం అని నేర్చుకుందామండి. మళ్ళీ అందరికీ ఎవరెవరు మీకు బుక్లెట్ ఇచ్చాను కదమ్మా, అందరి దగ్గర బుక్లెట్ ఉన్నాయి అనుకుంటాను. తెలుగు వర్షన్ ప్రెజెంట్ చేస్తాం. మీకు ఇంగ్లీష్ లో చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ లో చదువుకోండి. కనబడుతుందా నా స్క్రీన్? కనిపిస్తుందమ్మా. ఓకే. సో ఈరోజు మనము మన మన సిలబస్ లో చాప్టర్ మొదటి నుంచి ఈ యొక్క గణపతి ప్రార్థన వరకు చెప్పుకుందామమ్మా. ఎందుకంటే ఇవి ఏదైనా చేయడానికి ఇది బేసిస్. ఇంతవరకు చెప్పుకుందాం, రేపటి నుంచి ఇంకా లోపలికి వెళ్దాం, సరేనా? సో ఈరోజు మీరు దీనికి ముందర మామూలుగా ఒక కప్పు వాటర్ కప్ తీసుకుంటారు కదండి. అందులో ఒక చెంచా వేసి దాంట్లోనే కొంచెం ఆకులు వేసేసి దాంట్లోనే కొంచెం గంధం, కుంకుమ, తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి తర్వాత దాంట్లోనే ఒక తమలపాకు వేసేసి అలా పెట్టుకోండి ఒక వాటర్ని. దాన్ని ఇలా కప్ చేసి మీరు గంగేచ యమునే చ అనే శ్లోకం ఉంది కదా, అది చెప్తున్నా. లేదు అంటే దాన్ని క్లోజ్ చేసేసి ఈ వాటర్ లోకి అంతా హోలీ వాటర్స్ లో ఉండే పవర్ అంతా దీంట్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఇమాజిన్. ఇట్లా కప్ చేశాక పైనుంచి అంటే ఎనర్జెటిక్లీ ఈ వాటర్ అంతా చార్జ్ చేస్తున్నాను నేను. ఇది వాటర్ కప్ అన్నమాట మనం పెట్టుకునే దాంట్లో. దాని మీద ఇది ఇలా మూసేసి దాంతో మనం ఈ యొక్క ఎనర్జెటిక్లీ మొత్తం గంగా, యమున, గోదావరి, కృష్ణ ఇవన్నీ ఉండే వాటర్ లో ఉండే శక్తి అంతా ఈ వాటర్ లోకి, ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ చిన్న వాటర్ కప్పులోకి వెళ్ళాలి అని చెప్పి మీరు అనుకున్నాక ఇలా చిన్నగా ఒక డాట్ తీసుకొని ఒక ట్రయాంగిల్ ఫేసింగ్ ద షార్ప్ పాయింట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫేసింగ్ ఈస్ట్ అన్నమాట. అలాగా ఒక ట్రయాంగిల్ గీసుకోండి. ఇలా గీసుకొని ఇది ఏంటంటే కూర్చునే ముందు చేసే ప్రాసెస్. మీరు ఎక్కడైతే సప్తసతి చదవాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోబోతున్నాను కదా, ఈ కుర్చీ మీద ముందర ఒక ట్రయాంగిల్ పెట్టేసి ఇలా పెట్టి, అయితే వాటర్ అన్నిసార్లు నేను వాటర్ తోనే చేయాలమ్మా అంటే మానసికంగా కూడా మీకు ఒకవేళ నేను అంతా మానసిక పూజ చేసుకుంటానండి అనుకునేటట్టుంటే ఇమాజిన్ యువర్ డ్రాయింగ్ అన్ ఇమాజినరీ ట్రయాంగిల్ అండ్ దాని మీద ఓం హ్రీం ఆధార శక్తి అది అందులో చూస్తే బెటర్. ఓం హ్రీం ఆధార శక్తి కమలాసనాయ నమః అని అనుకోవడం అన్నమాట. అంటే ఏంటంటే ఆధార శక్తి అంటే ఏంటి అంటే భూమిలో ఉండే శక్తి ఈ యొక్క ట్రయాంగిల్ లోకి రావాలి అని చెప్పేసి. పృథివీతి మంత్రస్య మేర పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం చంద ఆసనే వినియోగ. సో ఇక్కడ తెలుగు కాబట్టి ఇంగ్లీష్ లో ఒకసారి చెప్తే 2 సార్లు రిపీట్ చేయించాను. మీకు అలానే ఒకసారి చెప్పి 2 సార్లు రిపీట్ చేయించేదామా కొత్త వాళ్ళకి? ఎందుకంటే తెలుగే మాకు బాగా వచ్చు అనుకోవచ్చు కొంతమంది, కానీ నాలాంటి కేసులు ఉంటారు కదా ఇప్పుడే చదువుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి నేను చెప్తా, మీరు 2 సార్లు చదవాలి, ఓకేనా? సో అందరూ మ్యూట్ కొట్టుకోండి అమ్మా, బయటికి చదవాల్సిన పని లేదు. కొన్ని రోజులు అయ్యేసరికి మీకు బడ్డీస్ ఇస్తాను, మీ బడ్డీస్ తో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సరేనా? ఒకసారి మీ ఎనర్జీస్ యాక్సెస్ చేసి ఎవరితో అయితే మీరు ఎనర్జీ జెల్ అవుతుందో వాళ్ళతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఓం ఆధార శక్తి కమలాసనాయ నమః. ఓం హ్రీం ఆధార శక్తి కమలాసనాయ నమః. తర్వాత పృథ్వీతి మంత్రస్య మేర పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం చంద ఆసనే వినియోగ. పృథ్వీతి మంత్రస్య మేరు పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం చంద ఆసనే వినియోగ. పృథ్వీతి మంత్రస్య మేరు పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం చంద ఆసనే వినియోగ. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయా మాం దేవి పవిత్రం కురు చాసనం. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయా మాం దేవి పవిత్రం కురు చాసనం. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయా మాం దేవి
పవిత్రం కురు శాసనం. సో మనం ఆ ఒక ట్రయాంగిల్ దాని మీద మనం ఒక చైర్ వేసుకుంటాం కదా, ఆ చైర్ మీద మనము ఒక సర్కిల్, దాని మీద 7 పెటల్స్ ఉండే ఫ్లవర్ అన్నట్టుగా ఒక దళం ఊహించుకుంటే దాంట్లో ఓం భూర్భువ స్వహ ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఆ ఫ్లవర్ ఆ ఒక ట్రయాంగిల్ మీద వాటర్ వేస్తాం, దాని మీద ఒక మ్యాట్ వేస్తాం, మ్యాట్ వేసాక ఒక 7 పెటల్స్ ఉండే ఫ్లవర్ ఉన్నట్టు ఊహించుకుంటాం ఫ్రమ్ ద ఈస్ట్. ఓకే, రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ టాప్ ఆల్ ఇలా ఇలా అన్నమాట. అంటే నాకు ఇది అనుకోండి అమ్మా, ఈస్ట్ 7 డైరెక్షన్స్ లో ఒక్కొక్క కూర్మ దేవత, అంటే ఎవరు మనకి భూమి నుంచి మనకి పవర్ వస్తుంది కాబట్టి మనం వరాహమూర్తి అంటాం కదండి, ఆయన యొక్క సో టు హెల్ప్ అస్ ఫ్రమ్ నాట్ హ్యావింగ్ ఎనీ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ద డౌన్, ఈ కింద ఉండే శక్తికి. సో ఓన్లీ నేను సోర్స్ ఎనర్జీ ఆఫ్ భూమాతతో నేను కనెక్ట్ అవుతాను, ఇంకెవరితోనూ కనెక్ట్ కాను అని ఒక ఇంటెన్షన్ తో మనం వరాహస్వామిని ఈ యొక్క పెటల్స్ లోకి ఎవోక్ చేసుకొని దాని మీద కూర్చుంటాం. సో దట్ ఇన్ ద ఫ్యూచర్ మనము కొంతమంది చెప్తుంటాం చూసారా, మేము ఎర్తింగ్ చేసుకుంటే, గ్రౌండింగ్ చేస్తుంటే, మేము ఎర్త్ లోకి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే వీఆర్ సీయింగ్ నెగటివ్ ఫోర్సెస్ అని చెప్పారు కొంతమంది, గుర్తుందా? ఇంత లాస్ట్ టైం క్లాస్ లో కొంతమంది రామకృష్ణ గారు ఇంకొంతమంది చెప్పారు, గుర్తుందా? సో ఎందుకయింది అంటే, వాళ్ళు ఎలా సాధన చేస్తూ ఇలాంటి సీట్ మీద ఇలాంటి మెషర్స్ చేసుకోకపోవడం వల్ల, లేదో బబుల్ ర్యాప్ వేసుకోవడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఒకానొక టైంలో వాళ్ళ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయి దాని కాస్త ఈ యొక్క అధోలోకంలో ఉండే ఎంటిటీస్ తీసుకోవడం మొదలెట్టాయి అన్నమాట. దానివల్ల ఏంటవుతుందంటే, మనం ఎప్పుడైనా గ్రౌండింగ్ చేసుకోవాలి అంటే, అథోశక్తి కానీ మనకి బాలేదు అంటే మనకి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. ఓకే, ఐ వోంట్ సే ఫినాన్షియల్ స్టెబిలిటీ, బట్ ఐ విల్ సే ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. ఉన్నా లేనట్టే, లేనా ఉన్నట్టే, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ స్టెబిలిటీ కోసం మనం వీఆర్ పుట్టింగ్ ఏ వైదిక్ ప్రేయర్ విచ్ ఈస్ లైక్ ఏ లేయర్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద ప్లేస్ వీఆర్ సిట్టింగ్ అనమాట. దానికని ఒక్కొక్క పెటల్లో ఓం అనంతాసనాయ నమః, ఇవి చిన్నవే కాబట్టి ఒక్కసారి చదువుతాను. ఓం కూర్మాసనాయ నమః అంటే ఒక్కొక్క పెట్టెల్లో మనం ఒక్కొక్క అవతారాన్ని మనం ఎవోక్ చేస్తున్నట్టు. స్వామి ఉన్నారు, సో మనకి ఆయన ప్రొటెక్ట్ చేస్తారు, మనల్ని వేరే ఏ శక్తితో కాకుండా ఓన్లీ ఆధార శక్తితో, అంటే భూదేవితో ఉండే శక్తిలో మాత్రమే మనల్ని కనెక్ట్ చేస్తారు అన్నట్టు అన్నమాట. అది భూదేవి శక్తి, లేదా అంటే భూమాత శక్తి. ఓకే, ఓం విమలాసనాయ నమః, ఓం పద్మాసనాయ నమః, ఓం యోగాసనాయ నమః, ఓం ఆధార శక్త్యై నమః, ఓం దుష్ట విద్రావణ నృసింహాసనాయ నమః. ఇంతవరకు 7 పెటల్స్ చెప్పుకున్నాం. తర్వాత ఓం మధ్యే అంటే మధ్యలో పరమ సుఖాసనాయ నమః. ఓకే, ఇలా 7 పెటల్స్ మధ్యలో ఈ 7 పెటల్స్ తో ఉండే కూర్మ యంత్రంలో 7 చక్రాలు ఉంటాయి, మధ్యలో ఒక సర్కిల్, దాన్ని ప్రొటెక్షన్ లేయర్ లాగా క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఓం ఊర్ధ్వకేసి విరూపాక్షి మాంస శోణిత భక్షణే తిష్టదేవి శిఖాబంధే చాముండే హ్య అపరాజితే. నార్మల్ గా ఈ సప్తసతి పారాయణాలు ఇవన్నీ చేసేటప్పుడు జుట్లు ఎరగబోసుకోవడాలు అలాంటివి చేయకూడదు అనమాట. ప్రతి ఒక్కరూ గర్ల్స్ అయితే హెయిర్ కొంచెం టై చేసుకోవాలి, ఏదో ఫ్లాట్ వేసుకోవాలి, బ్రైట్ చేసుకోవాలి, అలా చెప్తారనమాట. అందుకోసం అని చెప్పేసి అలా బ్రైట్ చేసుకుంటున్నప్పుడు నా శిఖం అంటే నేను ఎక్కడైతే పోనీటైల్ వేసుకుంటానో అక్కడ ఈ చాముండా తల్లి నువ్వు ఉండి నన్ను అన్డిఫీటబుల్ గా నాకు ఈ జ్ఞానం వచ్చేలాగా నన్ను చూసుకో అని చెప్పడానికి ఈ మంత్రం చెప్పుకుంటాం మనం. ఓం ఊర్ధ్వకేసి విరూపాక్షి మాంస శోణిత భక్షణే తిష్టదేవి శిఖాబంధే చాముండే హ్యపరాజితే. ఓం ఊర్ధ్వకేసి విరూపాక్షి మాంస శోణిత భక్షణే తిష్టదేవి శిఖాబంధే చాముండే హ్య అపరాజితే. తర్వాత
బాహ్యభూత శుద్ధి అంటే మన ఎక్స్టర్నల్ బాడీ. చూడండి అమ్మా, మనం ఆల్రెడీ బబుల్ ర్యాప్ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం అని చెప్పాను. బట్ అక్కడ ఉండేదే కాదనమాట. ఆల్రెడీ మనకి వేదిక్ సిస్టమ్స్ లో కూడా మన ఎక్స్టర్నల్ బాడీ, ఇంటర్నల్ బాడీ క్లెన్సింగ్ ఇవన్నీ చెప్పారు. అంటే మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవట్లేదు. ఎందుకని అంటే ఇవి చేసేదానికే చాలా టైం అయిపోతుంది, ఇంక ఇవన్నీ ఎక్కడ చేస్తూ కూర్చుంటామని. కానీ ఇవి చేయకుండా ఒక్కటే చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ సహస్రార అంతా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు ప్రొటెక్షన్ సిస్టమ్స్ లేవు అంటే ఏ నెగటివ్ ఫోర్సెస్, ఏ ఎటువంటి అర్త్ బౌండ్ సిస్టమ్స్, వీటన్నిటికీ మనం ప్రే అయిపోతాం అనమాట. ప్రే అంటే బలైపోతున్నట్టు అనమాట. సో వాళ్ళందరూ మనల్ని మనల్ని వి గెట్ పొసెస్డ్ అనమాట. మనల్ని పొసెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని నెగటివ్ ఇన్ఫరెన్సెస్, ఈవిల్ ఫోర్సెస్ ఇవన్నీ అంతరిక్షంలో ఉంటాయి, భౌమం కింద కూడా ఉంటాయమ్మా. మన అధో లోకాల్లో కూడా మొత్తం వాళ్ళకి కర్మ అనే కాన్సెప్ట్ పనిచేయవు అనమాట. ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ కి ఈ యొక్క కింద భూమి కింద ఉండే మిగతా 7 లోకాల్లో ఉండే కొంచెం ఎలా చెప్పాలి, లో లెవెల్ ఎంటిటీ బీయింగ్స్. సో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి మనిషిలా పుట్టే అవకాశం వస్తుంది అంటే ఇలా ఎప్పుడైనా ఇలా మీరు మంచిగా బాగా ప్రేయర్స్ చేసుకొని అంత బాగా శుద్ధిగా వండుకొని అలాంటి వాళ్ళతో వీళ్ళకి యాక్సెస్ దొరికింది బై ఎనీ ఛాన్స్. ఇప్పుడు దే ట్రై టు టేక్ అవే సమ్ ఆఫ్ యువర్ గుడ్ ఎనర్జీ. ఫర్ దెమ్ ఇట్ ఈస్ అబౌట్ అలా చేసినప్పుడు వాళ్ళకి మానవ లోకంలోకి అంటే వాళ్ళ లేయర్స్ లోంచి పైకొచ్చి వాళ్ళు మానవ జన్మ ఎత్తడానికి, మానవ జన్మలో ఒక్కటే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, ఇంకెక్కడ పనిచేయదు. కాబట్టి ఎవ్వరు ఎక్కడైనా కూడా ఇక్కడికి వచ్చి లెసన్స్ నేర్చుకొని వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఇంకా వేరే దగ్గర ఎక్కడ కర్మ సిద్ధాంతం కూడా పనిచేయదు. అంటే ఏంటంటే నేను ఇది చేస్తే తప్పు కదా, నాకు నాకు నెగటివ్ పాయింట్స్ వస్తాయి, ఇవి ఉండవు. అంటే దాన్ని తప్పు చేస్తే నెగటివ్ పాయింట్స్ వస్తాయి, కానీ దాన్ని క్లెన్స్ చేసుకునే ఒక ఒక ఆపర్చునిటీ ఓన్లీ భూలోకంలోనే దొరుకుతుంది అని మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ అధోలోకం వాళ్ళు నేను స్టీల్ చేయొచ్చా లేదా అవంతా వాళ్ళు ఆలోచన చేయరు. వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. మేము చేసామంటే మేము పైకి వెళ్ళిపోవచ్చు, భూలోకంలోకి పుట్టచ్చు, తర్వాత మేము ఇక్కడి నుంచి ఇంక వేరే బెటర్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మాలా అమ్మా అంటే ఇట్ ఈస్ ట్రూ. నేను కూడా మొదట్లో నా ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ జరుగుతున్నప్పుడు, లేదు నా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జర్నీ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇలాంటివి చెప్తే వాట్ రబ్బిష్ అనేదాన్ని నేను కూడా. కానీ ఈ స్పేసెస్‌లో హీలింగు ఇలాంటివన్నీ చేయడము, అవి జరుగుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చూసి ఇవన్నీ నిజమే, ఊరికనే కాదు అని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఛాంపియన్ చేస్తున్నా. లేకపోతే మెంటల్ హెల్త్ అంటే పొసెషన్ ఏంటి, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక ఏదో వచ్చింది అని అలా. ఎందుకంటే 15 ఇయర్స్ నేను సైకాలజిస్ట్‌గా వర్క్ చేశాను కదా. సో చాలా స్ట్రాంగ్‌గా ఉండేవన్నమాట. నా సెంటిమెంట్స్ ఆన్ దీస్ ఎలిమెంట్స్ ఇదంతా థ్రాష్, ఇదంతా ఏం కాదు అనుకునేదాన్ని నేను. చాలా వరకు అలానే అనుకునేదాన్ని. ఓన్లీ పాస్ట్ 4 ఇయర్స్ చూసాక మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఉండే వాళ్ళు ఎందుకు వీళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పి ఒకసారి వాళ్ళ కార్మిక్ లూప్స్, లింక్స్ ఎలా వెతుకుతూ ఉంటే అంత కనపడుతోంది ఏంటి అంటే ఇలానే అనమాట. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేస్‌లో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు, లేకుంటే వాళ్ళే ఒక రకమైన అట్లా రకరకాల రీజన్స్. బట్ ఇట్స్ ఆల్ షోయింగ్ అప్ యాస్ సర్టెన్ హెల్త్ కండిషన్స్ అన్నమాట. కాబట్టి నథింగ్ యాంగ్జైటీ అని అంటుంటాం కదా మనం. అవి కూడా ఎందుకు వస్తుంది అంటే ఒకానొక లైఫ్‌లో మనల్ని ఈ ప్రెషర్ పెట్టుంటారనమాట ఒక పని చేయడానికి. కాబట్టి ఆ పని చేయలేకపోతే నాకు సమ్ ఫియర్డ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి అంటే మన తెలుగు భాషలో సింపుల్‌గా చెప్పాలంటే ఇది చేయకపోతే నాకు శిరశ్ఛేదనం జరిగేది. నన్ను అంటే ఐసోలేట్ చేసేసేవాళ్ళం కదా. నువ్వు విలేజ్ నుంచి గెట్ ఔట్ అని చెప్తాం కదా. అలాంటి యాక్షన్స్ చేసేసేవాళ్ళం, చేయించుకునేవాళ్ళం. లేదు అంటే నాకు ఫైర్ మీద కూర్చోబెట్టి నన్ను ఫైర్ చేసేసేవాళ్ళు. ఇలా చాలా చాలా ఘోర చేష్టలు చేశారండి మన
మనం పాస్ట్ లో మనం ఫేస్ అయ్యాం, అంత అది నిత్యం. కాబట్టి ఎందుకంటే ఈ డామినెన్స్ అనేది ఇట్స్ అక్రాస్ ద వరల్డ్ కదా. సో అందుకోసమని చాలా శిక్షలు అనుభవించాం అనమాట. సో అలా ఇప్పుడు మనకి ఈ సెల్ మెమరీ ఏముంటుందంటే, అమ్మో నేను ఇది కానీ చేయలేదు, ఇందులో నేను సక్సెస్ పొందలేదు అంటే నాకు ఎవరో నన్ను శిక్షిస్తారు అని భయం పుడుతుంది. ఆ భయం పుట్టినప్పుడు అది యాంగ్జైటీగా తయారవుతుంది. అన్నిట్లోనూ యాంగ్జైటీ ఎందుకు వచ్చేసిందమ్మా అంటే, ఏ దాంట్లో సెల్ డోంట్ రిమెంబర్ విచ్ యాక్టివిటీ విల్ మేక్ మీ గో త్రూ దట్ ఫియర్డ్ కాన్సిక్వెన్స్. నేను తప్పు చేశా, నాకెవరో శిక్షణ పడింది అని మాత్రం అది గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఏ సిచ్యువేషను, ఏ కండిషను, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్, విత్ హూస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇవన్నీ మర్చిపోతది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దానికోసం అంటే ఐయామ్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ యాస్ లాజికల్ యాస్ పాసిబుల్. ఎందుకంటే ఐ స్టిల్ కమ్ ఫ్రమ్ బిహేవియరల్ ఎక్స్‌పర్టీస్. అందుకని ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ అన్నమాట. ఇదేంటిది మనకెలా చెప్పుంది అని. తర్వాత నాకొక సో యాంగ్జైటీని కవర్ చేస్తా. సో అలా మనం యాంగ్జైటీ ఏ విషయంలో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామని ఉండదు. ఒకానొక స్టేట్‌కొచ్చేసరికి ఎనీథింగ్ అన్‌సర్టెన్ విల్ గివ్ మీ దట్ పాల్పిటేషన్. అమ్మో! నేను చేయలేను, నా వల్ల భయమైతుంది, ఏదైనా పడిందంటే ఏదవుతుంది, ఏదైనా అవుతుంది, అదేనవుతుంది. ఈ ఎక్సెసివ్ భయాలు, ఫోబియాస్ ఎందుకు మనకొస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ అన్నమాట. సో ఇట్లా చిన్నటి నుంచి పెద్ద పెద్ద వరకు డైసెక్ట్ చేసుకుంటూ పోయామంటే రైట్ ఫ్రమ్ బైపోలారిటీ నుంచి, సిజోఫ్రీనియా నుంచి అన్ని మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్స్. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే వాళ్ళకి సోలు, ఇప్పుడు మన సోల్ అనేది ఫ్రాగ్మెంట్ ఒక్కొక్క జన్మలో ఉండేది అది అట్లే వదిలేస్తుంది. సో ఆ ఫ్రాగ్మెంట్ అంతా మనలో ఒకదాంతో ఒకటి సంఘర్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ అపియర్స్ దట్ నాలోనే 10 మంది ఉన్నారు అన్నట్టుగా, అపరిచితుడులో లాగా. ఓకేనా? సో అలా రకరకాల సిట్యుయేషన్స్ అన్నిటికీను రీజన్స్ ఉన్నాయండి ఈ స్పిరిచువల్ మెటాఫిజిక్స్‌లో. సో ఆ ఉద్దేశాన్ని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క కొన్ని సిట్యుయేషన్స్‌ని, కొన్ని శ్లోకాస్‌ని మనం చదువుకుంటాం. ఓకేనా? అదే విషయంగా బాహ్య భూత శుద్ధి అన్నమాట. ఓం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః. ఓం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః. ఓం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. ఓం అపక్రామంతు భూతాని పిశాచ సర్వతో దిశం. ఓం అపక్రామంతు భూతాని పిశాచ సర్వతో దిశం. సర్వేషామ విరోధేన జపకర్మ సమారభే. సర్వేషామ విరోధేన జపకర్మ సమారభే అంటే ఏంటి? మనము ఏం చెప్తున్నాము అంటే, ఇప్పుడు నేను చేసే ఎవ్వరూ శివాజ్ఞ లేనిదే, ఎందుకంటే భూతాలకి, పిశాచాలకి, మిగతా ఉండే గణాలన్నిటికీ ఆయన అధిపతి కాబట్టి, ఇక్కడ శివాజ్ఞ లేనిదే మీరు ఏదీ చేయడానికి లేదు. కాబట్టి మీరందరూ ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోండి, నలుమూలలకి పారిపోండోహో. ఎందుకని అంటే నేను అంటే అది కూడా ఎలాంటి నెగటివ్ బీయింగ్స్ ఇప్పుడు నేను చేసే జపము, నేను చేసే పారాయణానికి ఎవరైతే అబ్స్టకల్ గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ పటాపంచలైపోండి, హుష్ 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 వెళ్ళిపోండి అని చెప్పే ఒక ప్రేయర్ ఇదన్నమాట. ఎందుకని అలా చేయడం వల్ల మన ఎక్స్టర్నల్, సో కింద మనం భూమి నుంచి భూమి మీద ఒకటి వేసుకున్నాం, లేయర్ వేసుకున్నాం, సో దట్ వీఆర్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్ ఈస్ అరౌండ్ మీ, ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ గో. దిస్ ఈస్ అరౌండ్ మీ. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి మొత్తం. ఓం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. ఓం అపక్రామంతు భూతాని పిశాచా సర్వతో దిశం. సర్వేషామ విరోధేన జపకర్మ సమారభే. ఓకే, అది సరౌండింగ్స్. తర్వాత
అంతరిక్షంలో ఉంటాయి, భూమి లోపల ఉంటాయి. వీళ్ళందరూ ఏంటమ్మా అంటే ఇప్పుడు ఈ రోజు మనకి ఎవరికైతే మూలమంత్రం ఆల్రెడీ ఉందో వాళ్ళకి ఇనిషియేషన్ చేశాను. వాళ్ళకి మనం ప్రతి ఒక్క శ్లోకానికి ప్లస్ మూలం పెట్టుకోవాలన్నమాట. సో మూలమంత్రం చదివి ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈవినింగ్ పూట ఇనిషియేషన్స్ చేయకూడదు కాబట్టి అమెరికాలో ఉండేవాళ్ళైతే ఈవినింగ్ మీకు టైం ఓకే, కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి ఇలాంటి చీకటి పడి 6:30 అయిపోయాక చేయరాదు కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒకరోజు మార్నింగ్ జాయిన్ కమ్మని చెప్తాను, ఒక సాటర్డే సండే ఏదో ఒక రోజు. సో దయచేసి ఎవరెవరు కొత్త స్టూడెంట్స్ మూలమంత్రం ఇనిషియేషన్ కావాలి వాళ్ళకి మనం మార్నింగ్ చేసుకుందాం క్లాసు. యుఎస్ లో ఉండే వాళ్ళకి ఈవినింగ్ జాయిన్ అవ్వమంట, సో దట్ వాళ్ళకి అది ఈవినింగ్ లాగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఆ మూలమంత్రాన్ని పఠిస్తూ మీ సైకిక్ పవర్స్ తో ఈ చుట్టుపక్కల ఉండే ఎవరైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే వాటన్నిటిని నేను అంటే ఎవరెవరు ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తారో ఈ యొక్క ఎలాంటి ఆబ్స్టకల్స్ చేస్తారు, కరెక్ట్ గా మీరు కూర్చున్నప్పుడే ఫోన్లు రావడం, పూజ చేయాలి అనుకున్నప్పుడు ఎవరో అమ్మ నీళ్ళు పెట్టు, అన్నం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని అడగడం, లేదు మీ స్పౌస్ నాకు ఇది కావాలి అది కావాలి అని అనడం, లేదు ఫోన్ చేయడం, లేదు అప్పుడే అమెజాన్ లో కాల్ రావడం, అప్పుడే అమెజాన్ లో మనకి ఏదో డెలివరీ మెసేజ్ రావడం, ఇంకోటి 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 ఇంకోటి. సో ఇలాంటివన్నీ మనకి అబ్స్టకల్స్ లాగా వస్తాయి. ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ అబ్స్టకల్స్. ఇంకేమేమి అబ్స్టకల్స్ ఉంటాయి? ఎక్స్టర్నల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ అబ్స్టకల్స్. ఇవి ఇంటర్నల్ అబ్స్టకల్స్ అంటే ఏంటి? చదవాలి అంటే లేజినెస్, కానీలే అనుకోవడం, సరేలే అనుకోవడం, ప్రొకాస్టినేట్ చేయడం, ఇంకా చదవాలా అనుకోవడం, చదువుతుంటే ఫోకస్ లేకపోవడం, చదవాలి అనుకున్నప్పుడు వేరే ఏదన్నా థాట్స్ వస్తే దాంట్లోనే నిమగ్నం అయిపోయి మళ్ళీ వెనక్కి రాలేకపోవడం. సో ఇవన్నీ ఇంటర్నల్ ఎనిమీస్ అనమాట. సో ఈ ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఏమీ లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అబ్స్టకల్ క్లియరెన్స్ శ్లోకాల్స్ చదువుకుంటున్నాం అనమాట. సో మళ్ళా మన దివ్య దృష్టి అంటే ఇంట్యూషన్. అమ్మ మాకేం తెలియదే అమ్మా, ఇప్పుడే దివ్య దృష్టి ఏమంటున్నారు మీరు అంటే, ఇప్పుడు ఈ రోజు లేదు అంటే ఎప్పటికీ లేదు అని కాదు కదమ్మా, కొన్ని రోజులు అయ్యేసరికి మీకు వస్తుంది, నాకు ఎలా వచ్చిందో అలా. సో అలాంటప్పుడు మీరు కూడా కొంచెంసేపు కళ్ళు మూసుకోగానే మీకు కూడా తెలుస్తుంది ఇదేదో ఎనర్జీ కొంచెం ప్రిక్కీగా ఉందే, క్లియర్ గా లేదే, డెన్స్ గా ఉందే, ఇలాంటి డిఫరెన్సెస్ తెలుస్తాయి. ఎలాంటిదంటే ఎవరైతే ఎంపత్స్ ఉన్నారో వాళ్ళకైతే మాల్స్ ఇంకా కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ పోయినప్పుడు సూదులు గుచ్చుకున్నట్టు ఎవరో మన వెనక వాయిస్ ఈవెన్ అది అందరికీ వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తీక్షణంగా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళ వైపు తిరిగి చూస్తారు కదా, ఎలా తెలిసింది? ఎక్కడి నుంచో వాళ్ళు స్టేర్ చేస్తున్నారు మిమ్మల్ని, కానీ వెంటనే మీకు ఒక అవేర్నెస్ వచ్చి వాళ్ళని చూస్తారు, చూడరా? తెలుస్తోంది అనేది అవునమ్మా, చూస్తామమ్మా. అలా అనమాట. అది ఉందిగా, అది ఒక ఫార్మ్ ఆఫ్ ఇంట్యూషన్. ఇది సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇంట్యూషన్. సో ఇలా ఇది ఉంటే అది కూడా వస్తుంది మీకు చెప్పడానికి, వేరే ఏం లేదు. మీరేమి తక్కువ కాదు, మీకు కూడా వస్తాయండి, జస్ట్ సాధన చేయాలంతే అని చెప్పడానికి చెప్తున్నాను. ఇలా మీరు ఇంకొంచెం ముందుకు పోయారు అంటే ఇంకా బెటర్. కొంచెం ఎవరైనా ఇంటికి వెళ్ళారు అంటే, అబ్బా ఏందబ్బా ఊపిరాట్లేదు, ఎనర్జీ అంటే ఎనర్జీ అనే వర్డ్ మీరు యూజ్ చేయకపోవచ్చు, ఏదో కొంచెం అలజడిగా ఉంది అలా అనిపిస్తుంది. బయటికి రాగానే అబ్బాయి అని గాలాడినట్టు అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా? సో ఇంకొంతమందితో మాట్లాడంగానే ఒకటే ఆవలింతలు, ఒకటే అసలు కళ్ళలోంచి నీళ్లు, తలంతా పోటు, ఇదంతా కూడా సఫకేటింగ్ గా అనిపిస్తుంది మనకి ఎవరింటికైనా వెళ్ళాము అంటే. ఇంకొంతమంది ఇంటికి వెళ్ళామంటే అసలు మీరు అడుగు పెట్టంగానే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందమ్మా అనిపిస్తుంది కొన్నిసార్లు అలా. సో ఇవన్నీ మనకి ఫీలింగ్స్. సో మనకు అర్థమవుతున్నట్టే కదా మన ఎనర్జీ గాజింగ్ సిస్టమ్స్ ని అలా అన్నమాట. కాకపోతే ఇది ఎనర్జీ అని చెప్పేదానికి మీకు తెలియకపోవచ్చు, లేకపోతే బహుశా ఇది నా ఊహేమో అని మీరు కొట్టేస్తూ ఉండొచ్చు, కానీ మీకు ఉండదు అంటే నేను నమ్మను అనమాట. ఉంటాయి. దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి అని మనం క్లాస్ లో చెప్పుకుంటున్నాం. అది ఎలా అంటే నేను చేయాలి అని కాదు, ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్ గా. మనం
పారాయణం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లేయర్స్ ఓపెన్ అయిపోతాయి. సో అందుకని ఆ దివ్య దృష్టితో మన చుట్టుపక్కల ఉండే ఏదైనా ఒక ఈ సెలెస్టియల్ బీయింగ్స్ కానీ, అంటే ఆబ్స్టకల్స్ అనే వాళ్ళు నెగటివ్ ఫోర్సెస్ అని మనం ఇంతవరకు అనుకుంటాం. కానీ ఒకరోజు ఒక పెద్ద ఆయన అనమాట, చాలా పెద్ద వేద పండితుడు ఆయన. ఆయనే కలిసాను నేను. కలిసినప్పుడు ఆయనకి అడుగడుగునా ఆబ్స్టకల్సే. ఏంటమ్మా నాకన్నీ అంటే ఆయన దగ్గరే అందరూ చాలా పెద్ద జాతకాలు చూపడం అది ఇది. సో ఆయన నన్నడిగితే నాకు కొంచెం టెన్షనేసింది. అమ్మో! ఇంత పెద్దాయన నేనేం చెప్పగలుగుతాను ఈయనకి అనేసి. లేదులే అమ్మా చెప్పండి అంటే, సరే ఎనర్జీ యాక్సెస్ ఇవ్వండి బాబు అంటే ఇస్తే ఆయన హ్మ్. నందీశ్వరి శాపం ఉందాయనకి. కాబట్టి ఒకటి చేస్తుంటే 2 బ్లాక్ అయిపోతున్నాయి. 2 చేస్తుంటే 3 బ్లాక్ అయిపోతున్నాయి. ఈ నందీశ్వరుల వాళ్ళ శాపం ఏంటండి అంటే నందీశ్వరుల వారు ఎక్కువైతే ఈయన ఎక్కువ చేసేస్తే శివునికి ఈయన ప్రీతిశ్వరులవుతారు అనే ఒక చిన్న కాంపిటీషన్‌లో అలా జరుగుతోంది అన్నట్టుగా వచ్చిందనమాట. సో, అందుకని ఈ అది ఒక లోక కళ్యాణానికి అంటే అట్లని నందీశ్వరుల వారికి కుళ్ళ అమ్మ మరి ఆయన అక్కడ ఎట్లున్నారు శివలోకంలో, ఆయన కూడా భూలోకంలోకి రావాలి కదా అని అనుకోవచ్చు. సో ఆయన శివలోకంలో ఉన్నప్పుడు ఏదో గర్వంతో ఏదో చేసుంటాడు. సో ఆ లెసన్ నేర్పియడం కోసమని స్వామి నందీశ్వరుని టాస్క్ మాస్టర్ లాగా పెట్టుంటారు. అంతేగాని ఆయన ఇంటెన్షనల్‌గా చేస్తున్నాడని గాదు. కానీ దుర్గా సప్తశతి అనేది ఇలాంటి వాళ్ళని గూడా ఆపిచ్చే శక్తి ఉంది గాబట్టి లేదు మనం చేసే ఒక సీరియస్ పారాయణ సుందరకాండ గాని ఇంకోటి ఆ పాయింట్‌ని మనం టచ్ బేస్ చేసాము అంటే దే విల్ మంత్రానికి లోగుడైతారు కదా! మిగతా దేవతా గణాలు గూడా దానికోసం అని చెప్పేసి మనల్ని ఇంటర్ఫరెన్స్ కొంచెం ఆపుతారనమాట. ఆ ఉద్దేశంతో మనం దివ్య దృష్టితో ఎవరెవరు మన చుట్టుపక్కల ఉండే సెలెస్టియల్ బీయింగ్స్ గూడా విఘ్నాన్ని క్రియేట్ చేసే వాళ్ళుంటే వాళ్ళు గూడా వెళ్ళిపోండి అని నమస్కారం పెట్టుకుంటాం. అది ఫస్ట్ స్లాగ్. నెక్స్ట్ మళ్ళీ మూల మంత్రం పఠించి ఓం ఫట్ అంట. ఇదేంటి అంటే అంతరిక్షంలో ఉండే ఎవరైనా విఘ్నానుత్సారయామి అంటే అంతరిక్షంలో అంటే అట్ ఈథర్ స్పేసెస్ అరౌండ్ మై స్పియర్స్ ఉంటాయి కదా! స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అట్లా స్పియర్స్ ఉంటాయి కదా! ఆ స్పియర్స్‌లో ఉండే సమ్ ఎర్త్ బౌండ్ స్పీషీస్ మిగతా వాళ్ళందరిది కూడా ఆహ్, వాళ్ళు కూడా ఎళ్ళిపోవాలి అన్నట్టుగా అన్నమాట. అని చెప్పి మనం వి పోర్ సమ్ హోలీ వాటర్‌ని మన చుట్టుపక్కల ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటాం. తర్వాత ఒక్కసారి మన లెఫ్ట్ ఫుట్‌తో ఒకసారి జెంటిల్ ట్యాప్ భూమి మీద చేసి, ఈ భూమి మీద అంటే ఆన్ ద ఎర్త్ ప్లేన్ అన్నమాట. రెప్టైల్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క హూ ఆర్ ఇన్ ఎ ప్లేస్ టు క్రియేట్ ఆబ్స్టకల్స్ ఈరోజు నేను చేసే రెసైటేషన్‌కి అనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడానికి వామపాద పార్షిఘాతేన భౌమాన్ విఘ్నాన్ ఉత్సారయామి అని చెప్పి అమ్మ భూదేవి ఐ హిట్ యూ సారీ అని దండం పెట్టుకుంటాం బ్యాక్. తర్వాత అస్త్రాయ ఫట్ అని చెప్తాం. మళ్ళీ మూల మంత్రం ప్లస్ అస్త్రాయ ఫట్ చెప్పినప్పుడు ఒక ట్రయాంగులర్ బబుల్ ర్యాప్ లో మనం ఉన్నాము అనుకొని అమ్మ ఈ ట్రయాంగిల్ లో మనల్ని కూర్చోబెట్టింది, దీని చుట్టుపక్కల మనల్ని ఎవరు బయటికి రాలేరు అని. ఇది కూడా చెప్పాను కదండి బబుల్ ర్యాప్ అని చెప్పేసి. ఇది మన ఇంగ్లీష్ లో బబుల్ ర్యాప్, ఇది మన వైదికంలో బబుల్ ర్యాప్. అయితే ఈ బబుల్ ర్యాప్ ఎవరు చేసుకోవట్లేదని ఆ మెడిటేషన్ ఫామ్ లో బబుల్ ర్యాప్ చెప్పించాను, అంతే తేడా. ఇదే కానీ చేసుకుంటే ఇదే చాలు. సో ఆధార శక్తితో కనెక్ట్ అయినప్పుడు గ్రౌండింగ్ చేసుకుంటారు. ఇలా మీరు అంతరిక్ష సెలెస్టియల్ బీయింగ్స్ లో చేసుకుంటున్నామంటే మూలమైన చదివినప్పుడు ఏం చేస్తారు, మూల మంత్రాన్ని పఠించినప్పుడు మా డివైన్ మదర్స్ ఎనర్జీ మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లోకి వచ్చేసి మన మొత్తం అక్కడ ఉండే సెలెస్టియల్ బీయింగ్స్ కానీ ఎర్త్ బౌండ్ బీయింగ్స్ కానీ నెగటివ్ ఎంటిటీస్ కానీ ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ అరౌండ్ అస్ అన్నిటినీ షూ చేసేసింది అని చెప్తున్నాం. అదేగా బబుల్ ర్యాప్ అంటే సేమ్. సో అలా చేశాక ట్రయాంగులర్ ఫామ్ అంటే ట్రయాంగిల్ అంటే ఇది ఏంటంటే పిరమిడల్ ట్రయాంగిల్ అండి. అంటే మీరు ఆల్ సైడ్స్ కవర్డ్ అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ లీనియర్ పొజిషన్ లో కాదు, ఆల్ సైడ్స్ లో కవర్ అయ్యారు అన్నట్టుగా. తర్వాత మళ్ళీ ఆ మూల మంత్రం చదివేసి ఓం నమః సుదర్శనాయ అస్త్రాయ ఫట్ అని చెప్తే ఇలా చిటికలు వేయాలన్నమాట 1, 2, 3 అని చెప్పేసి. చిటిక చేస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే ఆ చిటికలు
3 చిటికెలు వేసినప్పుడు దాని అర్థం ఏంటి అంటే అగ్ని ప్రళయాలు, అంటే 3 ఫైర్ రింగ్స్ ని మన చుట్టూ, ఆ ట్రయాంగిల్ చుట్టూ 3 రింగ్స్ ని మనం వేసుకున్నాము అని చెప్పేసి. ఎందుకని అంటే ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్ లోపలికి ఎవరైనా నెగెటివ్ ఫోర్సెస్ వస్తే బర్న్ అయిపోతాయి అని చెప్పేసి. సో అందుకని 3 రింగ్స్ వేసాము చెప్పొచ్చు. అలా ఈ 3 రింగ్స్ స్వామి వేశారు అని చెప్పేసేసాము. అంటే విష్ణుమూర్తి వారు వేశారు 3 ఫైర్ రింగ్స్ అనుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా ఈ ఎవరెవరైతే మన పారాయణ చేయడానికి ఆబ్స్టకల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలా మనం క్లెన్స్ చేసేసుకుంటున్నాం. వీఆర్ టెల్లింగ్ ఎవ్రీవన్ గో 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 అని చెప్పేసి. అలా మనం భూశుద్ధి చేసుకుని అలా చేశాక మనం ఇంకా నెక్స్ట్ మన లోపల ఉండే ఇంటర్నల్ సటల్ బాడీస్. సో వి డిడ్ టిల్ అవుట్ సైడ్, నౌ వి హావ్ టు గో ఇన్ సైడ్. దానికి గ్రాస్ బాడీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని క్లియన్స్ చేసుకోవడానికి బ్రహ్మరంధ్రగతే చంద్ర మండలే అమృత వర్షిణి భవానీం భూమి సుఖ్యత్తం భావయే అమృతేశ్వరీ. బ్రహ్మరంధ్రగతే చంద్ర మండలే అమృత వర్షిణీం భవానీం భూమి సుఖ్యత్తం భావయే అమృత వర్షిణీం. సో ఎక్కడుంటావమ్మా నువ్వు అంటే మన చుట్టుపక్కల ఈ పక్కన ఇక్కడ సహస్రార దగ్గర భూమి బ్రహ్మగ్రంథం ఉంటే బ్రహ్మగ్రంథంలో నువ్వు నాకు కోరిన్ ఈ శిఖాం ఉంటది కదా, ఈ శిఖాం ఎక్కడ ఉంటుందో అక్కడ, అంటే మన సహస్రార ఇక్కడ ఉందనుకుంటే మధ్యకి మన బ్రహ్మగ్రంథం ఇక్కడ ఉంటున్నాను. సో ఈ సహస్రార, ఈ బ్రహ్మగ్రంథం, ఈ పుల్లింగ్ ఉంటుంది. సో మూలాధారకు ఒక స్ట్రింగ్. సో ఈ బ్రహ్మగ్రంథి ద్వారా నన్ను యాక్టివేట్ చేసి, ఇక్కడ అమృతం అంటే ఏంటి, నెక్టర్. సో ఇక్కడంతా వేస్తూ ఈ యొక్క ఈ రంగుని విడిపించు. సో దట్ మేము మా జ్ఞానాన్ని మేము పెంచుకుంటాము అని చెప్పి అన్నట్టు ఆ మంత్రం చెప్పినప్పుడు ఇక్కడ ఉండే సహస్రార పాయింట్ ప్లేస్ లో ఓపెన్ చేయమ్మా అన్నట్టుగా అనుకోని మనం విజువలైజ్ చేసుకోవాలి. భావాత్మిక అని ఎందుకు చెప్పానంటే ఊరికే చదివేస్తూ పోతుంటే ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు అనమాట. సో అంటే కామెడీగా చెప్పాలి అంటే బ్రహ్మానందం అంటాడు కదా, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, 1 2 3 టాటా టా టీ అని ఉంటారు కదా, అలాగా నేనేం చెప్తున్నా మీరు ఎందుకు చేస్తున్నారు తెలియకుండా అదే పనిగా చదివేసుకుంటూ పోతుంటే ఏమీ యూజ్ ఉండదు అనమాట. కాబట్టి ఫీల్ అవుతూ చేసుకోవాలన్నమాట. అందుకని ఆల్వేస్ ఫీల్ మై లవ్. అమ్మవారి లవ్ ని ఫీల్ మై లవ్ అనుకుంటూ ఫీల్ చేసుకుంటూ చేసేసారంటే బాగా మీకు కనెక్షన్ అయిపోద్ది అనమాట అమ్మ. అందుకని అంటే ఆల్రెడీ కనెక్షన్ అయిపోయింది, ఇంకా బెటర్ గా కనెక్షన్ అయిపోతుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో అందుకని అలా అమృతాన్ని ఆవిడ చేస్తుంది అని మెల్లమెల్లగా మనం చేస్తూ ఉంటే వీ కెన్ సీ దట్ లైక్ వైబ్స్. ఇప్పుడు మనకి సహస్రారాల్లో మనం ఫోకస్ చేసి బ్రీత్ చేసామంటే మన సహస్ర ఎట్లా బ్రీత్ అవుతుంది, ట్యాప్ అవుతుంది, లేదా చీమలు కుట్టినట్టు జిగ్ అని సెన్సేషన్స్ వస్తాయి అని చెప్పాం కదా, అలా ఇది కూడా వస్తుంది అనమాట. తర్వాత ఈ ఫోర్ క్యాజువల్ బాడీస్, కార్మిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, తర్వాత గ్రాస్ బాడీ, ఈ 4 బాడీస్ ని మనం క్లెన్స్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటాం. సేమ్ మళ్ళీ బబుల్ ర్యాప్. ఐం ఆత్మతత్వేన స్థూల దేహం పరిశోధయామి నమ స్వాహ. హ్రీం విద్యాతత్వేన సూక్ష్మదేహం పరిశోధయామి నమ స్వాహ. క్లీం శివతత్వేన కారణదేహం పరిశోధయామి నమ స్వాహ. ఐం హ్రీం క్లీం సదాశివతత్వేన మహాకారణదేహం పరిశోధయామి నమ స్వాహ. మళ్ళీ ఇంకోసారి. బ్రహ్మరంధ్రగతే చంద్ర మండలే అమృత వర్షిణీం భవానీ భూమి సిద్ధ్యత్తం భావయేద్ అమృతేశ్వరీం. ఐం ఆత్మతత్వేన స్థూల దేహం పరిశోధయామి నమ స్వాహ. హ్రీం విద్యాతత్వేన సూక్ష్మదేహం పరిశోధయామి నమ స్వాహ. క్లీం శివతత్వేన కారణదేహం పరిశోధయామి నమ స్వాహ. ఐం హ్రీం క్లీం సదాశివతత్వేన మహాకారణదేహం పరిశోధయామి నమ స్వాహ. ఇప్పుడు టాప్ నుంచి బాటం వరకు మీరు చూసుకుని ఉంటే, రైట్ we protected of the place we are sitting, we connected with the Bhumata, then we cleansed our Bhuta Pisacha surrounding us, above us, beneath us, surrounding us, inside us, outside us, అన్ని క్లెన్స్ చేసుకున్నాం. ఓకే, చేసుకున్నాక నౌ అవర్ బాడీ is filled with divine energy. దానికని చెప్పేసి దక్షిణామూర్తి వారు మన ఆది గురువులు కాబట్టి
ఆయన ధ్యాన శ్లోకంతో స్వామి నేను చేసే ఈ యొక్క పారాయణానికి నువ్వే గురువు అయ్యి మమ్మల్ని నడిపించు అనే ఒక ఇంటెన్షన్ కోసం వాక్యా పీఠేతి శుభ్రం చ భస్మోద్ధూళిత విగ్రహం జ్ఞానముద్ర అక్షమాలాఢ్యం వీణా పుస్తక ధారిణి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహా. వాక్యా పీఠేతి శుభ్రం చ భస్మోద్ధూళిత విగ్రహం జ్ఞానముద్ర అక్షమాలాఢ్యం వీణా పుస్తక ధారిణి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. తర్వాత మనం చేసే ప్రేయర్స్ ఎవరి కోసం? చండీమాతని మనల్ని ఇది చేసుకోవడం కోసం. అందుకని చెప్పేసి ఆవిడని ఒకసారి మనసారా స్మరించుకుంటున్నాం. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీం అంబాం దుర్గాం చండీం నమామ్యహం. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీం అంబాం దుర్గాం చండీం నమామ్యహం. తర్వాత దీపం పెట్టేటప్పుడు సప్తసతి చదివే వాళ్ళకి 2 రకాల దీపం పెట్టాలండి. ఒకటి వచ్చేసి తెల్లొత్తులతో నెయ్యితో రైట్ సైడ్, ఇంకోటి ఎర్రొత్తులతో లెఫ్ట్ సైడ్. నెయ్యితో చేసే దీపం యొక్క రిప్రజెంటేషన్ నన్ను ప్యూరిఫై చెయ్యి యాజ్ దిస్. ఈ కౌనై అనేది చాలా ప్యూరిటీ కదండి. సో ఈ గీతో ఎలా అయితే దీపం వెలుగుతోందో అలాగా ప్యూరిఫై చేయి నన్ను. విక్ అనేది నేను అనుకుంటే నాలో ఉండే లైట్ ని ఈ ప్యూరిఫై చెయ్యి ఈ గీతో అన్నట్టుగా సింబాలిక్ రిప్రజెంటేషన్ విత్ గీ. రెడ్ అండ్ సిసేమ్ ఆయిల్ అండ్ విక్ తో మనం ఫైర్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే నాకుండే కర్మని నువ్వుల నూనె అనేది కర్మకి క్లియరెన్స్ ఈజ్ బెటర్ కదా. సో ఈ దీపం వెలుగుతూ కొండెక్కే లోపల ఈ రోజు నాకు ఎటువంటి కర్మ ఉందో ఈ యొక్క సప్తతి పారాయణం వల్ల లేకుంటే ఇంకొక దేవ ఆరాధన వల్ల వచ్చే ఏదన్నా చిన్న స్మాల్ కర్మ క్లెన్సింగ్ ప్రోగ్రామ్ ఉంటే అది క్లీన్ చెయ్యి అని చెప్పడానికి రిప్రజెంటేషన్. ఇది మనం చెప్పుకుంటామండి మనసు భావంతో, ఎమోషన్ అన్నమాట, నాట్ రియల్. ఓకేనా? కాకపోతే మనకి ఇది టాంజిబిలిటీస్ తెలియవు, జస్ట్ ఫీల్ చేస్తాం అంతే. కాబట్టి దీపం పెడతాం, దీపం పెట్టాక దానికి ఒక ట్రయాంగిల్ వేస్తాం, ఒక ప్లేట్ పెడతాం, ప్లేట్ లో ట్రయాంగిల్ వేస్తాం. ఈస్ట్ సైడ్ కి పాయింటెడ్ అంటే ట్రయాంగిల్ ఇలా ఉంటుంది కదా. సో ఇది మీ ఈస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్ అనుకుంటే ఇట్లా డైరెక్ట్ కావాలి, అట్లా ట్రయాంగిల్ వేస్తాం. వేసి దాంట్లో మనం దీపం కుంది పెడతాం, కొట్టి దానికి పంచోపచారం చేస్తాం. ఎలా? దాంట్లోనే పసుపు కుంకుమ గంధం వేసేసామా, అక్షంతలు వేసేసి పువ్వు పెడతాం. పువ్వు పెట్టేసేసి రెండు సైడ్స్ లోకి పెట్టాక అదే మంత్రమే రెండు పెట్టేటప్పుడు అదే మంత్రాన్ని పెట్టచ్చు అన్నమాట. భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షీహ్య విఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం స్థిరో భవ. భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షీహ్య విఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం స్థిరో భవ. సో అలా పెట్టి 2 దీపాల్ని పెడతామన్నమాట. ఇంతవరకు అర్థమైందా అండి అందరికి? ఓకేనా? అర్థమైందమ్మా. ఒక్కసారి ఈ దీపంది ఒక్కసారి చెప్పరా అమ్మా? రైట్ సైడ్ రెడ్, అది రైట్ సైడ్ వైట్ కౌగి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెడ్ అండ్ సెసమి ఆయిల్. రెడ్ విక్ తో సెసమ్ ఆయిల్. సో వైట్ వచ్చేసి మేక్ మీ మోర్ ప్యూరిఫైడ్. రెడ్ అంటే ఆ ఒత్తులు వచ్చేసి ప్లెయిన్ వైట్ గా పెట్టాలి, దీనికేమో కుంకుమ రాయాలమ్మా ఈ ఒత్తులకి. రెడ్ ఒత్తులు దొరుకుతాయి అమ్మలో. ఓకే ఓకే. లెఫ్ట్ కి రైట్, లెఫ్ట్ ఇస్ వైట్ కదమ్మా, రైట్ సైడ్ రెడ్. రైట్ ఈజ్ వైట్ అమ్మా. రైట్ ఈజ్ వైట్, రెడ్ ఈజ్ లెఫ్ట్. రెడ్ ఈజ్ లెఫ్ట్. ఇది ఇంకొకటి మీరు దేవుడికి రైట్ లెఫ్ట్ అమ్మా. సో మనకి రైట్ లెఫ్ట్ అమ్మా, దేవుడికి లెఫ్ట్. పద్మినమ్మ మీరు బహుశా దేవుడికి లెఫ్ట్ అని చెప్తున్నారేమో. దేవుడి నుంచి చూస్తే లెఫ్ట్ వచ్చేసి గీ లైట్ ఉంటుంది, రైట్ వచ్చేసి సిసేమ్ ఆయిల్ వస్తుంటుంది. మన ఫేసింగ్ నుంచి చూసాము అంటే
రైట్ వచ్చేసి ఘీ ఒత్తి ఉంటుంది, లెఫ్ట్ వచ్చేసి ఇది ఉంటుంది. When we are facing to the God, the diya should be left side should be red. యా Right side is white. వైట్ లైట్, వైట్ ఘీ లైట్. సో ట్రయాంగిల్ వేసి చెప్పారు కదా, మీరు అది ఒక్కసారి చెప్పరా? ట్రయాంగిల్ వేసి ఈస్ట్ సైడ్. ఇప్పుడు గంధం ఉంటుంది కదమ్మా, ఇప్పుడు గంధం ఉంటుంది కదా, అష్ట గంధం అదేదో ఉంది కదా, అష్టమూలికా గంధమా ఏదో, ఆ గంధం కానీ లేదు శాండల్వుడ్ పౌడర్ కానీ అలాంటి గంధం తీసుకొని మీరు జస్ట్ ట్రయాంగిల్ ని చేయండి అమ్మా. ట్రయాంగిల్ లో ఆ ట్రయాంగిల్ పాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఆధార శక్తి నమః అన్నప్పుడు ఎట్లా ట్రయాంగిల్ వేసుకున్నాం కింద ఈస్ట్ పాయింట్ అయ్యేటట్టు, అంతే అంతే. ఆ పాయింట్ వచ్చేసేసి దేవుడికి పాయింట్ కావాలి. ఓకే అమ్మా, ఇది కొంచెం నాకు డౌట్ ఉందమ్మా. ఇంకా నాకు ఇప్పుడు అమ్మవారి దగ్గర ఇది కామాఖ్య దీపం ఉంది అంటే అమ్మవారు మన వైపు ఫేస్ చేస్తారు, ఇట్లా ఉంటాయి కదమ్మా. సో ఇంకా నాకు డౌట్, రైట్ సైడ్ రెడ్ కదా, రెడ్ కాదంటారా? బికాస్ ఐ రెడ్ ఇన్ ద బుక్ అండ్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ పూజ, అంటే ఇక్కడ వేరేగా ఉంటుంది అంటారా ఈ పూజకి? నాకు తెలిసినంత వరకు అయితే అమ్మ నాకు పూజ చేసినప్పుడు రైట్ సైడ్ ఈజ్ వైట్, లెఫ్ట్ సైడ్ ఈజ్ రెడ్ అనే చెప్పారమ్మా. రైట్ నోసల్ శివుడు, లెఫ్ట్ నోసల్ అమ్మవారు, కాబట్టి లెఫ్ట్ రెడ్, రైట్ వైట్. నోసల్ అంటే మనం ప్రాణాయామం చేసేటప్పుడు కూడా చంద్రుడికి లెఫ్ట్, సూర్యుడికి రైట్ అమ్మ. అదే లెఫ్ట్ చంద్రుడు కదమ్మా, లెఫ్ట్ అందుకని వైట్ లెఫ్ట్ ఉండాలి. అమ్మా కరెక్ట్ అమ్మా, లెఫ్ట్ ఇస్ వైట్ ఒత్తులు, రైట్ సైడ్ రెడ్ ఒత్తులు. మీరు బహుశా దేవుడి సైడ్ నుంచి పోస్ట్ చేస్తున్నప్పుడు దేవుడి పైపు మీరు దేవి పీఠంకి కనెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు రైట్ ఇస్ రెడ్ అవుతుంది, లెఫ్ట్ వచ్చేసి వైట్ అవుతుంది. ఆ వైపు నుంచి ఫేస్ చేసినప్పుడు రైట్ వచ్చి వైట్ అవుతుంది, రెడ్ వచ్చి లెఫ్ట్ అవుతుంది. మీరు రివర్స్ అనుకుంటున్నారమ్మా? అలా అని చదివారా? అలాగే చేశాను నేను. మాతంగి పూజ, వరాయి పూజ చేసినప్పుడు మాకు అలాగే చెప్పారు. 3 ఒత్తులు 16 ఉపచారాలు చేసినప్పుడు మేము రెడ్ ఒత్తులు చూపించేవాళ్ళం అమ్మవారికి. పంచపూజకి ఇది మన 5 వైట్ ఒత్తులు చేసేవాళ్ళం. మీరు ఇప్పుడు మనం దేవి యంత్రం పెట్టుకుంటాం కదమ్మా, ఓకే, ఆ యంత్రానికి ఫేస్ అయ్యేటట్టు రైట్ వచ్చేసి వైట్, రెడ్ వచ్చేసి లెఫ్ట్ అని చెప్తున్నానమ్మా. సరే అలానే రాసింది, నేను అదే రాసుకున్నాను కూడా. ఓకే అమ్మ, మీరు చెప్పింది కరెక్టేనమ్మా తేజమ్మ. అదే అమ్మా, నాకు ఇప్పుడు కూడా కన్ఫర్మ్ చేసుకున్నా. లేదు లేదు అంటే దుర్గమ్మ వారి ముక్కు పుడక లెఫ్ట్కే ఉంటుంది, అదొక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కు పుడక, అవును కరెక్ట్ అమ్మా. ఆ రైట్ సైడ్ వైట్ లైట్ వేయాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెడ్ లైట్ వేయాలి. అది మాత్రం నేను చెప్పేది కరెక్ట్, ఎందుకంటే నాకు అమ్మసాలు అలానే చెప్పి చేయించారు. నాకు ముందు నేను ఒక దీపమే పెట్టేదాన్ని, అందుకని నేను చెప్తాను. నాకు ఇన్ని దీపాలు పెట్టాలని కూడా తెలీదు. ఒక దీపం పెట్టా, అబ్బో ఒక దీపం పెట్టేసాను తినే రకాన్ని అనమాట నేను మొదట్లో. అట్లా కంచి లేదు తీసుకోరా అని చెప్పి వైట్ రెడ్ కొంచెం మిక్స్ చేసి వాటిని పెట్టించి అట్లా పెట్టించారు అనమాట. అప్పటి నుంచి నాకు ఫస్ట్ అట్లా చెప్పి, తర్వాత లోపల ట్రయాంగిల్ గీసి దాంట్లో డాట్ పెట్టు, దాని మీద ఈ కుంద పెట్టు, దాంట్లో ఫ్లవర్ పెట్టు, దాని చుట్టుపక్కల ఇది పెట్టు, బెల్లం ముక్క పెట్టు, ప్రసాదంగా దాని నోట్లో వేసుకో కాల్చుకుంటే అని కూడా చెప్పారు. ఆ పట్టిక బెల్లం ఉంటుందండి, షుగర్ క్యూబ్స్ ని, వాటిని కూడా తీసుకొని వేసుకునేదాన్ని అనమాట నేను మొదట్లో. అట్లా కూడా చెప్పి అలా ట్రైన్ చేశారు, అందుకని చెప్పి నాకు బాగా గుర్తుంది విషయం మాత్రం. కాకపోతే ఇఫ్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ దట్ సైడ్ అయితే కరెక్ట్ గానే ఉందమ్మా, రైట్ రెడ్. అవును, నేను చెప్పేది అయితే మాత్రం కరెక్టేనమ్మా, ఇదే నాకు అమ్మ చెప్పించింది. అవునమ్మా, కరెక్ట్ గానే ఉంది. అమ్మగారు సైడ్ ఆలోచిస్తే కరెక్ట్ గానే ఉంది. ఆమె ముఖం వైపు ఉంటే రైట్. అమ్మగారు ఆవిడ అమ్మవారి సైడ్ నుంచి చూస్తే మీరు చెప్పేది కరెక్ట్ తల్లి, మీరు చెప్పేది కరెక్ట్.
ఓకే. అమ్మవారు కూర్చున్న సైడ్ నుంచి మీరు చూడాలి. నేను చెప్తుంది నా సైడ్ నుంచి చూసినప్పుడు. ఓకే. అంటే నేను అమ్మని ఫేస్ చేస్తున్నా. మీరు చెప్పే డైరెక్షన్ అమ్మ మనల్ని చూస్తున్నప్పుడు. ఓకే. సపోజ్ మీరే అమ్మ అనుకుంటే కరెక్ట్ గానే ఉంది. అలా అనుకుంటే సరే. నేను అమ్మ వైపు డైరెక్షన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు రైట్ వైట్, లెఫ్ట్ వచ్చేసి నా ఒక కర్మ నివృత్తి అన్నట్టుగా. అమ్మా సో దానికోసం అని చెప్పేసి ఈ భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీహ విఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం స్థిరో భవ. సో నన్ను సెటిల్ చేయని చెప్పడం అన్నమాట. అలా భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీహ విఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం స్థిరో భవ. సో అంతవరకు నేను అని చెప్పాను అనమాట. ఈ రోజు నాకు నెగిటివ్ కర్మ ఎంత ఉందో దాని అంతా క్లెన్స్ అయ్యేదాకా నువ్వు కొంచెం దాన్ని ఆ దీపాన్ని అట్లనే ఆన్ చేసి పెట్టమ్మా, ఉంచిపెట్టి అలానే ఉండు అని చెప్పడం అనమాట. కాకపోతే ఇక్కడ ఫీల్ అవడం ఏంటి అంటే, జస్ట్ లైక్ హౌ ద కౌ ఘీ is epitome of purity and it eliminates the light. అలానే నాలో ఉండే ప్యూరిటీతో నన్ను ఉజ్వలింప చెయ్యి అని చెప్పేది రైట్ దాని యొక్క భావం అయితే, లెఫ్ట్ దాని యొక్క భావం ఏంటి, ఈ రెడ్ అనేది ఈ నువ్వుల నూనె అనేది నాలో ఉండే నెగటివిటీని తొలగించి ఆ నా కర్మని ఈ రోజు నేను చేసే ఈ గుడ్ కార్యం వల్ల నాకు 1.01% కర్మ పోతుంది అంటే కర్మ ఆ నువ్వుల నూనెతో ఆ విక్కుతో తీసేయి. ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె దీపం కొండెక్కిందో ఈ రోజు నేను చేసిన ఈ గుడ్ కర్మ వల్ల నా చిన్ని పోర్షన్ కర్మ క్లియర్ అవుతుంది అని నేను భావిస్తాను. అలా భావం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ అంతా క్లెన్స్ చేసుకున్నాం, కానీ మన పెల్లెట్ ని క్లీన్ చేసుకున్నామా? నాలిక, మన యొక్క త్రోటు లోపల ఉండే పోర్షన్స్, దానికని ఆచమనం చేస్తుంటాం. సో చిన్న వాటర్ తీసుకుంటాం, స్పూన్ తో కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 times డ్రింక్ చేస్తాం. గోవిందాయ నమః అన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః. ఇవి అరుస్తున్నారు ఎవరు అర్థం కాల. ఓం హరాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః అని లార్డ్ విష్ణుమూర్తి యొక్క నేమ్స్ ని చేసుకుంటూ, బికాస్ హీఈస్ ద పర్సువేడర్ సస్టైనర్ ఎనర్జీ, ఆయన నేమ్స్ తీసుకొని మన పెల్లెట్ ని క్లెన్స్ చేసుకుంటాం అన్నమాట. ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు మీరు చూసుంటే ఆ వాటర్ మన నోట్లో పెట్టుకున్నవి అంతా చుట్టుపక్కల నాలుకంతా తగులుతుంది 10 సార్లు ఆ మంత్రం చదివినప్పుడు. అలా చదువుతూ ఇప్పుడు మనం తాగిన వాటరు, దాంట్లో నేనేం చెప్పాను, కొంచెం గంధం, కొంచెం గుడ్ టర్మరిక్, కొంచెం గుడ్ ఇది వేసుకోమని చెప్పాను కదా. ఒక రకమైన మంచి ఒక రకమైన గుడ్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఇంకా మీకు ఇంకా కావాలి అంటే దాంట్లోనే కొంచెం ఒక చిన్ని పోర్షన్ పచ్చకర్పూరం వేసామంటే దెన్ ద పెల్లెట్ విల్ ఫీల్ సో గుడ్ అన్నమాట. మనము అందాక మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, వేరే ఏదో ఒకటి, బట్ నౌ యూఆర్ గెటింగ్ రెడీ ఫర్ మంత్ర సాధన అండ్ యువర్ పెల్లెట్ ఫీల్స్ సో, అంటే మనకి ఆల్రెడీ ఆ వైబ్ ఉంటుంది కదా, సబ్ కాన్షియస్లీ వి రెసనేట్ పచ్చకర్పూరం స్మెల్ విత్ టెంపుల్ అండ్ టెంపుల్ క్లెన్లీనెస్ అండ్ ప్యూరిఫికేషన్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అది వేసుకొని తాగంగానే ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు మన నాలుక అన్ని చోట్ల కదులుతుంది కాబట్టి మొత్తం పెల్లెట్ అంతా విష్ణుమూర్తితో ఫిల్ అయినట్టు ఆ ఒక డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ పచ్చకర్పూరం యొక్క స్మెల్, టీ తాగితే ఎట్లా పెల్లెట్ అంతా టీ వాసన వస్తుంది కదా, ఇలాచి స్మెల్ లాగా, అలా ఇది కూడా వస్తుంది. తద్వారా యూ ఫీల్ సో గుడ్ అన్నమాట, దట్ ఐఎమ్ రెడీ అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి అంటే, ఒక్కసారి గ్రాటిట్యూడ్ అనేది చేస్తే ఏమవుతుందని చెప్పా, మనకి హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జెటిక్ మనం అప్లైడ్ అవుతాం అనమాట, అప్లిఫ్ట్ అవుతాం. కాబట్టి ఒకసారి థ్యాంక్ యూ చెప్పడం కోసం అని చెప్పేసి మన
హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ దీస్ వేదాస్ అదంతా అనుకుంటే పాపం బ్రహ్మదేవుల వారి కృషి చాలా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన బ్రహ్మ విద్య దాని యొక్క మొత్తం ఆ సంప్రదాయం రాసిన వాళ్ళు ఆ మిగతా వంశ ఋషులు వాళ్ళందరూ ఆ గురువులందరికీ వాళ్ళే కాకుండా నేను గురువు అనుకునే సాయిబాబా వారు కానీ దత్తాత్రేయ అని కానీ శ్రీపాద వల్లభులని కానీ ఇంకా ఎవరైనా మహావతార్ బాబాజీ వారని కానీ లేదు అంటే నిఖిల గురువులు ఉన్నారు కదా వాళ్ళు కానీ ఇలా సిద్ధాశ్రమ గురువులు కానీ మీకు ఏ గురువులు మీకు ఒక లేయర్ ఆఫ్ వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం అమ్మా అని చెప్తారు కదా, వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పేసుకోవడం అన్నమాట ఈ యొక్క మంత్రం చదువుతూ. సో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే అమ్మవారిని ఎవోక్ చేసుకుంటున్నాం అన్నమాట. శుద్ధ స్ఫటిక సంకాసం సచిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరం ఉపాస్మహే కామేశ్వరీం పరామీరే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీ చక్రమధ్యగాం కాళ్యై లక్ష్మ్యై సరస్వత్యై చండికాయై నమోస్తుతే అవిద్యాపాస హృదయ గ్రంథిం విశ్రంత్యముంచమాం. సో ఇక్కడ బ్రహ్మగ్రంథి గురించి మాట్లాడడం, ఇప్పుడు హృదయ గ్రంథి గురించి మాట్లాడుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. శుద్ధ స్ఫటిక సంకాసం సచిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరం ఉపాస్మహే కామేశ్వరీం పరామీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీ చక్రమధ్యగాం కాళ్యై లక్ష్మ్యై సరస్వత్యై చండికాయై నమోస్తుతే అవిద్యాపాస హృదయ గ్రంథిం విశ్రంత్యముంచమాం. తర్వాత సూర్యాష్టకం. సూర్యుడు అనే వాళ్ళు ప్రత్యక్ష దేవుని ఎందుకు చెప్తారంటే అండి, సూర్యుడి నుంచి ఒక రకమైన వైట్ ఎనర్జీస్ వస్తాయి. ఆ వైట్ లేయర్స్ ఆఫ్ ఎనర్జీస్ మన బ్రెత్ ఫోర్స్ తో కనెక్ట్ అయినప్పుడు మన సటిల్ బాడీ అంటే ఫస్ట్ బాడీ ఎథరిక్ బాడీ టెంప్లెట్ ఉంటుంది కదా, మన ఫస్ట్ లేయర్ ఆఫ్ అవర్ ఔరా, దాంట్లో ఈ రెండు కలిసి ఆ తర్వాత ఆ ప్రాణ ఫోర్స్ అనేది లైఫ్ ఫోర్స్ అది మన చక్రాస్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లయితే క్లోరోఫిల్ వస్తుంది కదా, సన్ రైజ్ తీసుకొని క్లోరోఫిల్ వచ్చి ప్లాంట్ యొక్క లైఫ్ సిస్టమ్స్ ని ఎట్లయితే దాన్ని యాక్టివేట్ చేస్తుందో అలా మనకు తెలియకుండా ఈ సూర్య భగవానుడి యొక్క అందులోనే ఉంది ఆ రేస్, ఇంకెక్కడా లేదు. ఆ రేస్ లో కలిసిన ఒక సమ్మేళనం మన ప్రాణ వాయువుకి మూలమైతుంది అన్నమాట. కాబట్టి అందుకే ఆయన ప్రత్యక్ష అంటే ఆయన లేడు అంటే మనము హెల్దీగా హ్యాపీగా ఉండడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఆయన ఉండడం వల్ల ఇట్ బికమ్ సో ఆటోమేటిక్. సో అంటే మనకి తెలియకుండా జరిగిపోతుంటాయి. చూడండి, హియరింగ్ కి మనము ఏమన్నా పని చేయాలా, హార్ట్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఇన్వాలంటరీగా జరుగుతుంటాయి కదా, అలా ఇన్వాలంటరీ మనం ఏమి తెలియకుండా కూడా కళ్ళు మూసుకొని జరిగేస్తుంటాయి అన్నమాట అవి. అందుకని ఆయన్ని ప్రత్యక్ష దైవం అని చెప్తాం. అందుకే ఆయన్ని చిన్నగా ఎక్కువ టైం చదువుకుంటే మరికి లేట్ అవుతుంది అన్నారు కాబట్టి అమ్మని అడిగి కొంచెం స్మాల్ చేశా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పరమచంద్రదేవం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం లోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చిన్న శ్లోకం పెట్టా, మళ్ళా ఇంకోసారి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి
భైరవ ప్రార్థన ఏదైనా కానీ సప్తశతి కానీ చదవాలి అంటే భైరవుని కానీ అనుజ్ఞ లేకపోతే ఒక ఇంచు కూడా చేయలేం. కాబట్టి భైరవ ప్రార్థన 100% మస్ట్. అతి తీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి పర్మిషన్ కోసం అన్నమాట. అతి తీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. తర్వాత అబ్స్టకల్స్ ని రిమూవ్ చేసే అది ప్రతిసారి గణపతి వారు కాబట్టి గణపతి ప్రార్థన. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని య పఠేత్ శృణుయాత్ అపి. ఇవి మెయిన్ శ్లోకం అండి. మిగతాదంతా ఫలశ్రుతి కాబట్టి స్వామి ఇట్స్ ఓకే అన్నారు, అందుకే 2 లైన్సే పెట్టా. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నాప శాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః. సో ఇంత చదివేశాక గంటని మోగించాల. గంట ఎందుకు మోగిస్తున్నాము అంటే అక్కడ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్, లైక్ న్యూ బిగినింగ్స్, లైక్ ఒక లాస్ట్ ఫైనల్ కాల్ లాగా అన్నమాట. బోర్డింగ్ లో మనకి ఫైనల్ కాల్ వస్తుంది కదా, అలా అన్నమాట. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్వే ఘట్టారవం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. సో ఈ గంట మోగిందాము. ఇంకా ఫైనలీ ఇంకెవరైనా కూడా ఇంత చెప్పినా కూడా ఇక్కడ ఎవరు వెళ్ళలేదు అంటే వాళ్ళందరూ ఈ గంటతో వెళ్ళిపోండహా అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఎందుకని అంటే ఈ గంటలో ఏముంటుందంటే ఒక రకమైన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ వింటే ఇప్పుడు కుక్కలకి ఎట్టయితే మనకి వినపడాలి వాళ్ళకి వినపడతాయో సౌండ్స్ లాగా, వాళ్ళకి ఈ గంట రావడం వల్ల మనకేమో అది చాలా ప్రశాంతంగా చక్రాస్ ని అలైన్ చేసే సౌండ్ అయితే, ఈ నెగటివ్ ఫోర్సెస్ కి అది అబ్బో మేము వినలేకపోతున్నారా బాబోయ్ అనుకునే సౌండ్ అనమాట. కాబట్టి అందుకే గంట మోగిస్తాం అనమాట. సో దట్ ఈవెన్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ కొంచెం ఇన్ని చేశాక కూడా వాళ్ళు సరౌండింగ్ అయ్యారు అంటే, మనం గంట మోగించేటప్పుడు ఎందుకు గంట మోగిస్తాము, ప్రసాదం పెట్టేటప్పుడు గంట మోగడం, ఆర్త పెట్టినప్పుడు గంట మోగడం, ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే బికాజ్ ఆ టైంలో ఇంకా వాళ్ళు చచ్చినా ఉండలేరు అనే ఉద్దేశంతో అన్నమాట. కాబట్టి మీరు కూడా రేపు టెంపుల్స్ కి పోయినప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్ద గంటలు ఉంటే ఆ గంటలు మోగించేసాక 3 సార్లు పటా మోగించేసాం ఇంకా పారిపోయాం అన్నట్టుగా కాకుండా ఫస్ట్ ఒక గంట కొట్టండి, 1 నిమిషం ఉండి మైండ్ఫుల్ సౌండ్ అంటాం అనమాట. అంటే ఆ ఒక వైబ్రేషన్. ఎవరో అరుస్తున్నారు, మ్యూట్ కొట్టుకోండి అమ్మా అందరూ. ఒకసారి ఆ గంట కొట్టాక ఆ సౌండ్ ని లెట్ ఇట్ ఆల్ సౌండ్ యూ హియర్ టు దట్ అని సైలెంట్ అయిపోవాలి, అంతవరకు వినండి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి, మళ్ళీ లెట్ ద సౌండ్ గో అవే, బీ విత్ దట్ సౌండ్. జస్ట్ బినీత్ ఇక్కడ గంట ఉందంటే ఆ గంట చుట్టూ కొట్టండి, గంట కిందే నుంచోండి, పారిపోవద్దు. తర్వాత మళ్ళీ ఇంకోసారి కొట్టండి, మళ్ళీ ఆ సౌండ్ వచ్చేదాకా వినండి, ఆ సౌండ్ తో ఉండండి. ఆ సౌండ్ ఉన్నంత వరకు ఏమవుతుందంటే ఇట్స్ అలైనింగ్ యువర్ చక్రాస్. కాబట్టి ఆ గంట రావడానికి అంత పవర్ ఉంది. సో మీరు ఊరికే టెంపుల్ పోయినప్పుడు అర్జెంట్ గా టంగ్ 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 అని 3 సార్లు కొట్టేసి ప్రదక్షిణాలు చేయడానికి పారిపోవద్దు. లేదంటే ప్రదక్షిణాలు చేశాక హార్తో లైన్ లో క్యూలో నుంచోవాలా అన్నట్టు టెన్షన్ తీసుకోకుండా యూజ్ ద పవర్ ఆఫ్ ద గంట టు అలైన్ యువర్ చక్రాస్ బ్యాక్. అందుకని ఈ పూజ ఇది చేస్తాం అనమాట. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. సో గంట కొట్టే చోట దేవుడు వస్తున్నాడు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే షూ 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 అని చెప్పడానికి గంటారవం చేస్తాం అనమాట. సరేనా? ఇది మన క్లాస్ 1 అండి. ఒకసారి మీరు చదువుకోండి ప్రతి స్టూడెంట్స్. రేపు మళ్ళీ ఇంకోసారి టాప్ నుంచి చదివి తర్వాత పూర్వాంగంలోకి వెళ్దాం. పూర్వాంగం అనేది ఏంటంటే ఇది వెరీ స్పెసిఫిక్ టు సప్తసతి సాధన అనమాట. ఇప్పటి వరకు చెప్పిందంతా ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ శ్లోకాస్ అనమాట. వెరీ బేసిక్, బట్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనీ రిసైటేషన్ ఆఫ్ ఎనీ ప్రేయర్స్ అన్నమాట. దీని తర్వాత మీరు ఒకవేళ అష్టోత్తరం చదువుకోవాలి అనుకుంటే అమ్మవారి యొక్క ఆవాహనం వారి యొక్క ఇది చేసేసి
ఇంకా తర్వాత ఆ స్తోత్రం చదివేయడం, తర్వాత నైవేద్యం పెట్టడం అలా చేసేయచ్చు అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ సూర్యనారాయణ స్వామికి అష్టోత్తరం చేస్తున్నా కూడా ఇవన్నీ చదివి ఆ తర్వాత అది చదవడం అదనమాట ఆ ప్రాసెస్. సరేనా? సరే అయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అమ్మా? క్లియర్ అమ్మా, చాలా బాగా చెప్పారు. క్లియర్ అమ్మా. క్లియర్ అమ్మా. ఇలా ఫీల్ అవుతూ చదువుకోవాలమ్మా. చిన్న క్వశ్చన్ అమ్మ. చిన్న క్వశ్చన్. చెప్పమ్మా, చిన్న పెద్ద ఉంది. అది ఏదైనా ప్రారంభానికి ముందు వినాయకుడికి కదా ప్రార్థన చేస్తారు, ఇక్కడ తర్వాత వచ్చింది ఏంటమ్మా? అంటే ఇవన్నీ ఫస్ట్ క్లెన్సింగ్ వర్క్ చేసుకొని ఆ తర్వాత మనము ప్రేయర్స్ లోకి వెళ్తున్నామమ్మా. ఇది యాక్చువల్ గా చెప్పిన ప్రాసెస్, కానీ ఏంటంటే అందరూ ఈ ప్రాసెస్ చెప్పేదానికి టైం అయిపోతుంది, టైం గోల్లో పడిపోయి టైం అనుకొని డైరెక్ట్ గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట మన ప్రేయర్స్ అంతా. కాబట్టి దీనికి ముందర ఈ పోర్షన్ అంతా ఉందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అది తెలియక యాక్చువల్లీ ఇంకా దాంట్లో చెప్పాలంటే అమ్మా, అది సాంస్క్రిట్ లోనే ఉంది ఆ పుస్తకం. కాబట్టి అది ఇంకా ఉంది దాంట్లో, ఇంకా చేయాల్సి అంటే మీరు పాతకాలం మనం ఋషులు వాళ్ళంతా ఎందుకు అంత తొందరగా, ఎవరో మ్యూట్ కొట్టుకోండి అమ్మా అందరూ ప్లీజ్. అది ఎంత షార్ప్ వస్తుందంటే తలపోటు వచ్చేస్తుంది. సో ఈ ఋషులు వీళ్ళంతా ఒకానొక టైంలోకి వెళ్ళారంటే వాళ్ళు చిన్న సాధనలు ఒక నిర్దిష్టంగా చేయడంతో వాళ్ళు చాలా హై లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ కి అటైన్ అవుతూ ఉన్నారు. మరి ఏమైంది ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఎంతో చేస్తున్నా కూడా అమ్మవారితోనూ స్వామివారితో ఎందుకు కనెక్ట్ కావట్లేదు అనే క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మ నాకు ఇవంతా చూపించారు. ఇవంతా ఉన్నాయి కానీ ఇది ఎవరు చేయట్లేదు, టైం అయిపోతుందని టైం గోలలో అని చెప్పేసి. కాబట్టి అందుకే నేను ఏం చేశానంటే నమ్మలేదు ఫస్ట్, స్మరణేమో నా ఊహేమో అలా అనుకున్నాను నేను. తర్వాత మళ్ళా బిహెచ్యుకి వెళ్ళాను. బిహెచ్యుకి వెళ్ళినప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీ అక్కడికి వెళ్ళాను. చెప్పారమ్మ నేను అక్కడ తీసుకెళ్తానని. అట్లే ఎవరో వెళ్ళానో ఎవరో ఆ రోజుకి వచ్చారు, ఇచ్చారు, వెళ్ళానా. వెళ్తే అక్కడ అంత పురాణాల బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ లో ఏ బుక్ ఓపెన్ చేయి ఈ విషయం మీద ఒక పెద్ద పిహెచ్డి లాగా రాసి పెట్టున్నారు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, అరే జైనిజంలో కూడా ఉన్నాయి ఈ ప్రిన్సిపల్స్. నాకు అప్పుడు అనుకున్నా, ఓమో ఇంత వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరూ చెప్పుకోవట్లేదు. సో బెస్ట్ వాళ్ళంతా ఇదంతా ఏదో ఒక చిన్న బీసెస్ అండ్ బిట్స్ లో తీసేసుకొని ఏదేదో వాళ్ళే మొత్తం సృష్టించారు అన్న రేంజ్ లో చెప్పుకుంటున్నారు. మనకి రివర్స్ లో ఓల్డ్ వైన్, ఓల్డ్ బాటిల్, న్యూ బాటిల్ ఇన్ ఓల్డ్ వైన్, లేకపోతే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని వేసేసి ఇచ్చేస్తున్నారు. మనం దాన్ని హ్యాపీగా కన్జ్యూమ్ చేసేసుకుంటున్నాం. కానీ ఇదంతా ఆల్రెడీ ఇది మన సిలబస్, వాళ్ళు దాన్ని చోరీ చేసి వాళ్ళ సిలబస్ చేసుకుంటున్నారు. లేదు ఇది మన సిలబస్ అని మనందరం చెప్పుకోవాలి మన హిందువులకి అని. అప్పుడు నాకు గట్టిగా అర్థమయ్యి, అయితే అమ్మ కరెక్ట్ గా పెడతానని చెప్పి. అయితే ఒకేసారి మిమ్మల్ని ఓవర్వెల్మ్ చేయడం ఇష్టం లేక పార్ట్స్ గా చెప్తాను. సో దట్ ఇది మాకు వచ్చేసిందమ్మా, మేము దీంట్లో పర్ఫెక్ట్ అయిపోయాము అంటే అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ నేర్పిస్తాను. ఇదే ప్రాసెసే రుద్రయమాల తంత్రంలో ఉంది. మీకు ఎవరికైనా రిఫరెన్స్ కావాలి ఎక్కడ ఉంది దీని యొక్క సోర్సు అంటే దాంట్లో ఉంది. రుద్రయామల తంత్రం అంటారు, దాంట్లో ఉంటుంది. శివయ్య పార్వతికి చెప్తారు. అన్ని యోగాలు, మన అష్టాంగ యోగాస్ అంతా స్వామివారు ఆ బుక్ లోనే చెప్పిస్తారు. అసలు యోగా వచ్చింది ఆ బుక్ లోంచి. అక్కడి నుంచి ఇంకా మిగతా చరకు, మిగతా ఈ పతాంజలి వారు వీళ్ళంతా రిఫర్ చేసి రాశారు. కానీ ఆయనే మొత్తం చెప్తారనమాట అమ్మవారికి. అమరనాథ గుహలో జరుగుతుంది కాన్వర్సేషన్స్ అంటారు కదా, అది ఏంటి అంటే ఇవే అన్నమాట. ఇలాంటివన్నీ మోక్షానికి దారి అనేసి 4 limbs ఆఫ్ యోగా అని, ఈ కర్మయోగ, ఈ ధ్యాన లోక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయన వివరిస్తున్నప్పుడు జరిగే కాన్వర్సేషన్స్ లో ఇది కూడా ఒకటి ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అదనమాట అమ్మా. కాబట్టి టైం అనుకుంటున్నాం కాబట్టి ఈ టైం ఎర్జెన్సీలో పోయి ఎంత చేస్తున్నా రిజల్ట్ లేకుండా పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాబట్టి మీరు చూస్ చేసుకోండి, టైం కావాలా లేకపోతే మీకు రిజల్ట్ కావాలా అనేసి. రిజల్ట్ కావాలా అనుకున్నప్పుడు 1,00,000 శ్లోకాలు చదువుతాను, ఆ 1,00,000 చదివేస్తే గానీ నాకు తృప్తి లేదు అని చెప్పి మీరు చదువుకుంటూ ఒకటాట చదువుకుంటూ పోవచ్చు, నో డౌట్.
నో ప్రాబ్లం. కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉంటారు. భావం లేదు, భక్తి ఉంది, భావం లేదు. సో భావం లేని భక్తి వేస్ట్ అని ఎంతమంది చెప్తున్నారో అంతమంది చెప్తున్నారు. ఎన్ని చోట్ల రాయాలో అన్ని చోట్ల రాసి పెట్టారు హెడ్లైన్స్ తో. కాబట్టి దయచేసి అట్లీస్ట్ క్లాసెస్ లో నేను భావం చెప్పిస్తా, స్లో డౌన్ చేసిస్తా. అంతేగాని ఫాస్ట్ గా మీరు ఎంతో బిజీ ఉన్నారు, ఈ బిజీనెస్ కి మీకు యాడ్ అయ్యేటట్టుగా నేను ఏదో షార్ట్ కట్స్ చెప్తాను నేనైతే చెప్పనమ్మా. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. మీకుండే ప్రాబ్లమ్స్ ఎవ్వరూ సాల్వ్ చేయలేరు, ఒట్టి భగవంతుడు ఒక్కడే సాల్వ్ చేయగలుగుతాడు అని మీరు అనుకుంటున్నప్పుడు, మరి ఆ భగవంతుడికి మీరు 1.5 కూడా టైం స్పెండ్ చేయలేకపోతే ఆయన ఏ మొహాన మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మీరు బిజీ అంటే మరి మీరే ఇంత బిజీ అయితే మిమ్మల్ని కన్నా ఆ తల్లిదండ్రులు అంత బిజీగా లేకుండా వాళ్ళు ఖాళీగా తేరగ్గా కూర్చొని ఉన్నారా? రెడ్ కార్పెట్ వేసో మీరు ఒక దీపము ఒక 108 శ్లోకం చదివేశారు, దాంతో నేను మీ కష్టాలన్నీ తీర్చేయాలి అన్నట్టు ఏంటి కమిట్మెంట్? ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత తప్పు చెప్పండి. ఎంత సుప్రీమసీలో ఉన్నారు మీరంతా. కాబట్టి నాకు టైం లేదు అనుకోకుండా, నా టైం అనేది నీకు నాకు మా స్వామివారికి అమ్మవారికి కాదు. సో నేను ఏదో 1 సార్లు చదివాను నాకు వచ్చేయాలి అనుకునేది కూడా అహంకారమే అని చెప్పి మొన్నే నాకు అమ్మ క్లాస్ స్పీకర్. నేను 148 అవర్లు జరిగాయి, నాకు ఇంకా నా ఇన్వెస్టర్ ప్రాబ్లమ్స్ పోలేదు అనుకుంటే 148 కాకపోతే 150 చేస్తావు, 170 చేస్తావు, దీనికి దానికి ఏంటి లింకు అని అడిగిందమ్మ. సరే అప్పుడు అర్థమైంది నాకు. సో ఇది మనం ఎంత చేసామన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్, మనకు అంత పెట్టుకొని ఉన్నాము అక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ అని అర్థం. అది క్లియర్ చేయడం వరకు. కానీ ఒకటైతే నేను చెప్తానండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, నేను ఎన్నిసార్లు డివైన్ తో మాట్లాడాను అంటే బహుశా అంటే అప్పుడప్పుడు ఎలా అమ్మ చెప్తారంటే, రోజు అదే చూసి నీకు బోర్ కొట్టేస్తుంది మమ్మల్ని చూసి, ఇంక నీకు నావెల్టీ ఉండదు, అందుకని అప్పుడప్పుడు నీకు కనిపెడము అని చెప్తారమ్మ. అన్నిసార్లు మాట్లాడాను నేను వాళ్ళతో. అలా అన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు అలాంటి ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తే నమ్మండి. బుక్లో చూసి చెప్పింది కాదు నేను. స్పెసిఫిక్ గా నాకు చాలా వరకు చాలా విషయాలు తెలియవు, అలాంటిది అంత కేర్ఫుల్ గా నేర్పించి పేషెన్స్ గా వాళ్ళంత చెప్పిస్తున్నారు అంటే ఆ కంపాషన్ ని, ఆ మెర్సీఫుల్నెస్ ని, ఆ ఒక్క హెల్ప్లెస్ గా ఉన్న టైంలో వాళ్ళు మనల్ని ఎలా హోల్డ్ చేస్తారు, అవన్నీ నేను కళ్ళారా చూసే ఇంతలావున మొత్తం వాళ్ళ ట్రంపెట్స్ ని బ్లో చేస్తున్నాను నేను. కాబట్టి ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ ప్రోగ్రెసివ్ లైఫ్ స్టైల్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి నేను ఒక వేదం చదువుకోవడం అలాంటి పర్సన్ నేను కాదు. అలాంటి పర్సన్ కాబట్టి యు సీ మీ ఇప్పుడు కూడా నాకు నా జస్ట్ 4 years బ్యాక్ వరకు నేను వేరేగా ఉండేదాన్ని. అలాంటి నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయించుకుంటున్నారు వాళ్ళు మెల్లమెల్లగా సమ్ పోర్షన్స్. కాబట్టి అంతలో 4 years లో ఇంత ఏంటి అంటే బహుశా దాని యొక్క నా 15 years యొక్క వేరే సెల్ఫ్లెస్ సర్వీసు కర్మయోగం నుంచి వచ్చావు కాబట్టి అని చెప్తారు. సో కర్మయోగ కిక్ ఇన్ అయ్యి తర్వాత ఇప్పుడు భక్తి యోగంలోకి నన్ను ట్రైన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో కర్మయోగాలో నన్ను చాలా టెస్ట్ చేశారు. వాటికి నేను ఆగలేదు కాబట్టి నా భక్తిలోకి లాక్కొచ్చారు. సో ఈ 4 limbs ఆఫ్ యోగా అనేది మన మోక్షానికి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఈ 4 యోగాస్ ని సునాయసనంగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అంటే అద్వైతంలోకి, భక్తిలోంచి కర్మలోంచి రాజం, ఇలా మీరు ఎట్లయితే డాన్సింగ్ విత్ ద ట్యూన్స్ ఆఫ్ లార్డ్ శివ అన్నట్టు చేయగలుగుతారో, దట్ ఈస్ వేర్ యు ఆర్ మాస్టరింగ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ లిమ్స్ అన్నమాట. అంతదాకా అర్జెంట్ అనుకోకుండా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ హీరోయిన్ వస్తుంటే ఎలా అయితే వెయిట్ చేస్తారో, ఎలా సినిమాల కోసం వెయిట్ చేస్తారో, లేదు వెరీ ఎక్సైటింగ్ సమ్ టాస్క్ ఉంది అంటే హౌ డు యూ మేక్ టైమ్ ఫర్ ఇట్ అంటారో, అలానే ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ విల్ మేక్ టైమ్ ఫర్ ఇట్ అనేది నా ఒక సిద్ధాంతం. సో టైం చేసుకోండి. ఎక్కడమ్మా 4 గంటలకు లేస్తాను నేను, నాకు నా పనే సరిపోతుంది అనేటట్టుంటే అది చేశాక ఏమైంది? ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అయినప్పుడు ఇంకా చేయడం ఏం ప్రయోజనం? మేబీ ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ డివైన్ విల్ ఏమో. కొంచెం రిఫ్లెక్ట్ బ్యాక్ చేసుకోండి.
4 to 5 దేవుడి పూజ సిద్ధంగా చేసుకోండి. ఆ తర్వాత 5 పోయి ఓపెన్ చేయండి. అప్పుడు బెర్తా చేంజ్ అవుతుందేమో, ఏమో నాకేం తెలుసు. సో ఇప్పటి వరకు మీరు ఎన్నో ట్రయల్స్ వేశారు కదా, వేసింది ఏది వర్క్ కాలేదు అనే కదా ఒక్కొక్క ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఆ ప్రాబ్లం నుంచి ఫేస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ దట్ టైం. సో దయచేసి టైం లేదు అనే మాట చెప్పొద్దు. హీలింగ్ అనేది ప్రేయర్స్కి సబ్స్టిట్యూట్ కాదండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఒక్కరు కాదు, చాలా మంది అమ్మ మేము మనీ పంపిస్తాము హీలింగ్ చేసేయండి అని చెప్పి రాస్తున్నారు ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. నేను చేస్తానండి, మనీ కోసమే చేసేటట్టుంటే ఈ రోజు మీరు ఇస్తారు అంటే నేను చేసేయగలుగుతాను, ఏం ప్రాబ్లం కాదు. కానీ అది సస్టైన్ అవుతుందా? కాదు. మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ బాధ? కాబట్టి ఇది ఓపెన్ ఫోరం గా చెప్తున్నా, ఎందుకంటే ఒక్కొక్కరికి కూడా heal అవ్వాలి. టైం లేదు కాబట్టి. సో నేను రకరకాల గురువులు ఉంటారండి. నాకు మనీ అవసరం, కానీ ఆ మనీ నేను నెగటివ్ కర్మ అక్యుములేట్ చేసుకుంటూ సంపాదించాలని నేను అనుకోను. ఎందుకంటే నేను ఐ వర్క్ టువర్డ్స్ క్లిన్సింగ్ ఆఫ్ కర్మ. మళ్ళీ నాకెందుకు ఈ చెత్త పెంట? మీరు ఇచ్చే 15,000 20,000తో నేనేం మిద్దులు మేడలు కట్టాలా ఏం కదా. కాబట్టి ఇక్కడ డబ్బు సమస్య కాదండి. మీకు ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుందో అప్పుడే నేను చేస్తా. అందాక మీరు వెయిట్ చేయగలుగుతారా? చెయ్యండి. లేదా మీరు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. మీరు 50,000 ఇస్తారంటే చేసేవాళ్ళు, 1,00,000 ఇస్తారంటే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ లోకల్లో నేనే కాదు కదా, నాకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, హీల్ చేయించుకోండి, ఏం బాధలేదు. నేను చేయాలనుకుంటారా? మీరు చేసే సాధన చెయ్యండి, చేసి నాకు అమ్మ పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు మీకు చేస్తా. ఇంకోసారి పైసలు ఇస్తాము మీరు ఇప్పుడే చేసేయండి అని చెప్పారంటే నేను మీ ఫోన్ని బ్లాక్ చేసేస్తాను. ఎవరైతే ఈ మెసేజ్ ఇచ్చారో వాళ్ళకి మెసేజ్కి ఆన్సర్. సో దయచేసి డోంట్ ప్లే మనీ కార్డ్ విత్ మీ. ఓకే, నన్ను అమ్మ బాగా గట్టిగా ట్రైన్ చేసింది. మీరు నా మనీతో నన్ను బై చేయలేరు, భక్తితో నన్ను బై చేయగలుగుతారు. ఎవరెవరికి నేను మనీ లేకుండా, రూపాయి కూడా లేకుండా చాలా మందికి హీల్ చేశాను. ఇక్కడే గ్రూప్ లో ఉన్నారు పీపుల్స్, వాళ్ళందరూ అమ్మవారి భక్తులు. వాళ్ళందరూ అమ్మ సేవ చేసుకుంటూ అమ్మ 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 అంటూ అమ్మని ఏడుస్తూ అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకున్నవాళ్ళు. ఏ అపాయింట్మెంట్ లేకపోయినా వాళ్ళని నేనుగా పోయి ఫోన్ చేస్తా, నేనే వాళ్ళకి కాల్ చేస్తా, హీల్ చేస్తా, పైసా అడగను. కానీ మనీ కార్డ్ యూజ్ చేశారు అంటే యు ఆర్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ ఫర్ యూ. నాకు ఆ ఈగో వద్దండి, మీకు ఆ ఈగో వద్దు. దయచేసి గ్యాప్ ఇచ్చుకోండి, సాధన చెయ్యండి. ఎంత బాధైనా అమ్మ కాళ్ళు పట్టుకోండి. నేను చెప్పేది కటువు ఉండొచ్చు, కానీ ఇందులో సత్యం ఉంది. అర్థమవుతుందా? నేను గ్రేట్ హీలర్ని, నేను చేసిన హీలింగ్స్ చాలా వర్క్ అవుతాయి. కానీ అమ్మ కన్నా నా హీలింగ్ ఏది కాదు. దయచేసి అర్థం చేసుకో. నేను చాలా న్యాయంగా చెప్తున్నాను. చేసేయండి, మీకుండే కష్టాలకి 50,000 ఇచ్చేయండి, ఇచ్చేస్తాము అంటే నేను చేసేస్తే నాకు పైసలు వస్తాయి. కానీ నేను న్యాయం చేశానా? గుర్తుపెట్టుకోండి. సో వేరే వాళ్ళ గురువులాగా నేను ఉండను. సో ఈ కాన్సెప్ట్ నచ్చితేనే ఉండండి, లేకపోతే క్లాస్కి కూడా రావద్దు, నో ప్రాబ్లం. లోకం ఏమీ పర్వాలేదు. యూ విల్ ఫైండ్ యువర్ గురు ఇన్ ఎనీ వే విచ్ యూ కెన్ మేనేజ్, నాట్ ఏ ప్రాబ్లం. వరల్డ్ ఈజ్ నాట్ ఎంప్టీ. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఎన్ని రోజులైతే అన్ని రోజులు. అవును, మీరు ప్రేయర్స్ చేయాలి, చేస్తేనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీకోసమే నేను చెప్తున్నాను, నా కోసం కాదు. నేను చేస్తే మీకు క్లియర్ కావాలి, ఇంకా రాకూడదు, హ్యాపీగా ఉండాలి, ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాను. నేను ఒకసారి చేసేసి వదిలేశాను అంటే మీరు మళ్ళీ అమ్మకాళ్ళు పట్టుకున్నారు అంటే మెల్లగా ఇంకా బాగుపడాలి, అది నా ఉద్దేశం. అంతేగాని ఈసారి ఒక సెషన్ అయిపోయింది కదా, రేపు ఇంకో సెషన్కి రండి, ఎల్లుండి ఇంకోసారి సెషన్కి రండి అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు. ఇస్తారు మీరు, మీ యొక్క డెస్పిరేషన్ లో ఇస్తారు, కానీ అది నాకు న్యాయం కాదు. అండ్ నాకు ఇంత ఇన్వెస్టర్ డెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కూడా నేను ఇదే స్టాండ్ చేస్తున్నాను అంటే దట్స్ మై పవర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో దాన్ని క్వశ్చన్ చేయొద్దండి దయచేసి, సరేనా? సో ప్లీజ్ ఇంకేసారి ఎవరు అమ్మ మీకు నేను ఇంత పైసలు ఇస్తాం, నాకు రేపే క్లాసులు ఇచ్చేసేయండి, ఈ అకౌంట్కి పంపించేస్తాం, అలాంటి మెసేజ్లు వెయ్యొద్దు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ ద టైమ్ ఈస్ రైట్. ఎంత కష్టం ఉందో నాకు తెలుసు, కానీ ఆ కష్టాలు తీరాలి అంటే దుర్గమ్మది కాళ్ళు గట్టిగా పట్టుకోవాల్సిందే, దారి లేదు. సరేనా? దయచేసి మిగతా వాళ్ళు క్షమించాలమ్మా.
ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పలేకపోతున్నాను ఈ మెసేజ్, అందుకని క్లాస్ లో చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఏం అనుకోవద్దు మిగతా వాళ్ళు, సరేనా? మిగతా వాళ్ళు ఎవరు ఇది చేయలేదు అంటే వాళ్ళెవరికి నేను ఇది చెప్పలేదు అని అర్థం, ఓకేనా? సో ప్లీజ్ డూ యువర్ సాధన అండ్ ఆఫ్టర్ దాట్ లెట్ మీ డూ యువర్ హీలింగ్, దెన్ ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. ఒకే సెషన్ లోనే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఆ టైమ్స్ లో, ఓకే?